गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। ఇంట్లో కూడా ట్రైన్ దొరుకుతుంది, ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. నాకు ఎంతో కొంత సంథింగ్ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో, తల్లి పిల్లల మధ్యలో, ఎవరి ఇద్దరి మధ్యలో ఉన్న ఎక్స్పెక్టేషన్. ఇక్కడ ఉన్న ప్రేమలో ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. సో అది ప్యూర్గా ఉంటుంది కాబట్టి హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నాకు అది షేర్ చేసుకోవాలనిపించింది. అంటే రాగానే నాకు వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను తర్వాత ఉషా చెప్పినట్టుగా ఆంటీ ఎన్నో ఒడిదుడుకుల్ని భరించారు అని చెప్పారు. అది నిజం, 100%గా అది నిజం. కానీ అది కేవలం నాన్నగారి సపోర్ట్ వల్ల, 100%గా గురువు సపోర్ట్ వల్ల. నాన్నగారి కనుక లైఫ్లోకి ఇచ్చి ఉండకపోతే అది ఇంకో రకంగా ఉండేదేమో. కానీ గురువు ఎంచుకొని ఆయనే మన అడ్రస్ కనుక్కొని ఆయనే మన జీవితాల్లోకి ప్రవేశించి, గురువు నాన్నగారి దగ్గరికి రాకముందు నా ఎఫర్ట్ అంటూ నాకు ఏమి అంటే ఏదో ఒక తపన, ఏదో కోల్పోయాను పొందాలి అనే తపన, భగవంతుడి మీద విశ్వాసము. అంటే ఈశ్వరుడు ఆ కుటుంబంలో జన్మ ఇవ్వడం వలన, పెద్దల మీద తల్లిదండ్రుల వల్ల, పెద్దల వల్ల వచ్చిన భక్తి అండి, జ్ఞానం అనేది అది బేస్గా భగవంతుడే ఇచ్చాడు. అది కూడా 100%గా. మనం ఏది చేసినా, మన ద్వారా ఏది జరిగినా 100%గా ఈశ్వరుడే అండి. ఇంక దాంట్లో నేను అనడానికి ఎక్కడ క్రెడిట్ తీసుకోవడానికి సరిపోదు. ఇదివరకు అయితే తెలియకుండా ఏదో అనుకున్నామేమో, కానీ ఇప్పుడు 100%గా అనుకోవడానికి వీలు లేదండి. ఎక్కడ క్రెడిట్ తీసుకోవడానికి వీలు లేదు. ఇది నేను అని మాటల్లో కూడా, చేతల్లో కూడా. నాన్నగారు అనేవారు, కర్మ జ్ఞానానికి భక్తికి అడ్డు కాదు. బేసిక్గా కర్మ ఏది అంటే మనిషికో రకమైన ప్రారంభం ఉంటుందండి, అందరికీ ఒకే రకంగా ఉంటుంది కదా. కాబట్టి కర్మ ఏ రకంగానూ భగవంతుడికి దగ్గర అవ్వడానికి అర్థం కాదు. ఇది బేసిక్ రూల్ అండి. కాబట్టి కర్మ నుంచి ఇది నాన్నగారి భక్తులు అందరికీ తెలుస్తుంది. కర్మ నుంచి పారిపోలేము, పారిపోయే అవసరం కూడా లేదండి. ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు నడుస్తుంటే అది కుర్చీ అడ్డంగా ఉంటే కుర్చీని జరిపి నడుస్తాము. అలాంటప్పుడు కర్మ అడ్డం కాదని చెప్పినప్పుడు కర్మ నుంచి తప్పించుకోవాలనే థాటే ఎవరికి రాకూడదు భక్తులంలో మనకి. కాబట్టి నాకున్న డెస్టినీ నాన్నగారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఆనందంగా ఫేస్ చేయండి ప్రారంభాన్ని. ఎలాగో ప్రారంభం నుంచి పారిపోలేము. ఎందుకంటే మనకు తెలుసో తెలియకు మంచో చెడు చేసి వచ్చాము. ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు కర్మ ఫలితమే ఈ బాడీగా వచ్చింది. కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాము. కాబట్టి దీని నుంచి పారిపోలేము కాబట్టి ఈశ్వరుణ్ణి సపోర్ట్గా పెట్టుకొని, గురువుని సపోర్ట్గా పెట్టుకొని మీరు ఫేస్ చేయండి అని మనకు చెప్పేవారు నాన్నగారు.
నేను ఒక క్షణంలో ఒకసారి ఎప్పుడు నాకు పూజలు అలవాట్లేవండి. మామూలుగా నాన్నగారు నా జీవితంలోకి రాకముందే ఒకసారి భగవంతుడి ముందు కూర్చొని పూజ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ప్రతి జీవుడికి ఎంతో కొంత పుణ్యము పాపము ఉంటేనే మానవ జన్మ వస్తుంది అంటారు కదా. తండ్రి నాకు ఎంతో కొంత పుణ్యం ఉండి ఉంటుంది, మానవ శరీరం ఇచ్చాం కాబట్టి. నా దగ్గర నీకు అంటే నాకు మనుషులన్నా ఇష్టం అండి, ప్రేమ, సమాజం అంటే ప్రేమ, బీదవాళ్ళు అంటే ప్రేమ, ఏదో చెయ్యాలి వాళ్ళ కోసం అనే తపన విపరీతంగా ఉండేదండి. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి, నా డెస్టినీ ఏంటంటే ఏమీ చెయ్యలేని పరిస్థితుల మధ్యలో ఉండేదాన్ని, చెయ్యాలనే తపన ఉండేది. సో ఆ తరపు నాకు ఏం ప్రార్థన తీసుకొచ్చిందంటే నా పుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి నాకున్న మొత్తం హోల్ పుణ్యాన్ని 5%, 10%, 50%, 100% నాకు తెలియదు ఎంత, అది పెట్టి ఈ సృష్టిలో ఎవరికి ఏది లేదో అది ప్రసాదించు తండ్రి. నా పుణ్యాన్ని తీసుకొని వాళ్ళకి అది ప్రసాదించు. ఇంకా ఇంతకంటే నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, నాదంటూ నాకు ఏమీ లేదు, ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేని తండ్రి నేను అని. ఎందుకు నాకు అలా ప్రేయర్ వచ్చిందో తెలియదండి, వచ్చింది. అది ఎప్పుడు పిల్లలంతా చిన్న పిల్లలు, అప్పుడే నా లైఫ్ అప్పుడే స్టార్ట్ అయింది. నాకు 25 years ఉంటాయేమో, తర్వాత 5 years గడిచిపోయింది. తర్వాత జీవితంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. ఇది నా అమ్మగారు మనం చెప్పేవారు, పుణ్యము సుఖము రూపంలో ఖర్చు అయిపోతుంది, పాపము కష్టం రూపంలో ఉంటుంది. ఇప్పుడు నా నమ్మకం ఏంటంటే నా బ్యాలెన్స్ పాపం ఉంది, నాకు పుణ్యం ఖర్చు అయిపోయింది కదా. నేనే చెప్పాను ఈశ్వరుడు, నా పుణ్యాన్ని తీసుకొని సమాజానికి వినియోగించుకోతండి అన్నట్టు నా దగ్గర పాపం మిగిలిపోయింది. సో పాపానికి నేను అనుభవించాల్సిందేదో అనుభవించాలి కదా. నేను ఆనందంగా హ్యాపీగా, నాకు అదొక అండర్స్టాండింగ్ ఉండిందండి లోపల. సో నేను ఇప్పుడు అన్నీ నా లైఫ్ దాన్నే ఫేస్ చేస్తున్నాను, అది వచ్చేస్తూ ఉంది. కానీ చెప్పినంత ఈజీ కాదు కదా. చాలా ఎంత అంటే మనందరికీ పాఠకర్తలందరికీ తెలుసును పరిస్థితులు, మళ్ళీ చెప్పక్కర్లేదు అని. సో ఒకసారి మన లక్ష్మీ నాతో అన్నారు ఏంటంటే, నాన్నగారు అనేవారు తలుపు సందులో పెట్టి నొక్కేసినట్టుగా ఉంటుందమ్మా ఒక్కొక్కసారి మన పరిస్థితి. లక్ష్మి అడిగారు, అన్నా మీ పరిస్థితి అలా ఉందేమో అన్నారు. అంటే అవును లక్ష్మి అలాగే ఉంది, కానీ నాకు బట్టికి తలుపు సందుల్లో పెట్టినంత బాధగా లేదు. ఇప్పుడు నీళ్ళ మధ్యలో మెత్తల మధ్యలో పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో నా మానసిక స్థితి అలా ఉందమ్మా అని అంటే చాలా సంతోషపడిపోయింది. దాన్ని మాట్లాడలేదు, ఇంకా సైలెన్స్ అయిపోయారు. అలా ఎందుకు నేను అన్నానంటే, నా అండర్స్టాండింగ్ అప్పుడు నా అందరికి నాకు ఇచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే, అంతా నా గురువు తానే ఉన్నాడు. వ్యాపకత్వం. నా గురువు అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ వ్యక్తిలో, నా పరిస్థితుల్లో, నా చుట్టూ, నా లోపల అంతా వ్యాపించి ఉన్న శక్తి నా గురువు. నా గురువుకు తెలియకుండా నాకు ఏమీ జరగదు, జరగట్లేదు. సో నేను చాలా సేఫ్గా ఉన్నాను. పైగా నాన్నగారు చెప్పిన సబ్జెక్టు ప్రకారం ఈ కష్టం కానీ ఈ అవమానాలు కానీ హృదయంలో ఉన్న నాన్నగారిని చేరుకోవడానికి నాకు అడ్డు కాదు. ఈ కష్టాల వల్ల కొన్నిటికి నేను దూరం అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు నన్ను అవమానపరచవచ్చు, కొంతమంది సన్మానపరచవచ్చు, కానీ ఇవేవి కూడా నన్ను ఆయనకి దూరం చేయలేవు అనే పిచ్చి విశ్వాసం అండి. గురు వాక్కు మీద ఉన్న నాకు విశ్వాసం, ఇది 100%గా ఇది నా అనుభవం అండి. ఎవరు అంటే అవునా అంత ఎక్స్ట్రీమ్గా ఉండగలరా భక్తులు? ఎస్ ఉండగలరు, గురువు దయ వల్ల, గురువు కృప వల్ల.
గురువు వల్ల సాధ్యమవుతుంది. మానవుడికి ఏదన్నా అసాధ్యమేమో కానీ గురువు మట్టికి అసాధ్యం కాదు. ఈశ్వరుడికి ఏది అసాధ్యం కాదు. మరి అమ్మకి ఇలా ఎందుకు జరిగిందంటే ఏమో తెలియదు. అది మాత్రం తెలియదు నాకు. ఎందుకంటే ఒక పాత్రలో నీళ్లు పోస్తే నీళ్లు ఉంటాయి, పాయసం పోస్తే పాయసం ఉంటుంది, వేపరసం పోస్తే వేపరసం ఉంటుంది. అరుణలో ఇలా ఎందుకు అరుణ అంటే అలా పెట్టారు కాబట్టి అలా ఉంది అంతే. దానికి కారణాలు వెతుక్కోలేము కదా మనం. అలా నేను ఒకసారి భరించలేని కష్టం నాకు వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా భగవాన్ ఎదుర్కొంటూ కూర్చుని భగవాన్ కళ్ళలోకి చూస్తున్నాను. చూసినప్పుడు నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. కష్టంలో ఉన్నప్పుడు కృష్ణుడి ఒక భక్తురాలు కృష్ణుడు ఇద్దరు నడుస్తూ ఉంటే కొంతవరకు ఇద్దరి పాదాలు ఉన్నాయి. తర్వాత కృష్ణుడి పాదాలు కేవలం ఒక జత పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు భక్తుడు అడిగారు, అదేంటి కృష్ణ, నాకు కష్టం రాగానే నువ్వు నన్ను వదిలిపెట్టావా? నేను వదిలిపెట్టలేదు, నేను ఎత్తుకొని నేను గుండెలకు కత్తుకున్నాను. అప్పుడు ఆ కనిపించే పాదాలు నావి, నువ్వు రెస్ట్లో ఉన్నావు. అది నాకు గుర్తొచ్చిందండి. ఆ సెకండ్ భగవాన్ కళలు వచ్చేస్తుంది. అప్పుడు నేను భగవాన్తో ఏం చెప్తున్నానంటే, అబ్బా నాకు కష్టం ఇస్తే ఇచ్చావు, నేను ఎందుకు ఇచ్చావు కష్టం అని అడగట్లేదు. నీ స్పర్శలో ఉన్నాను కదా, ఇప్పుడు నీ సెకండ్ నేను నీ స్పర్శను అనుభవిస్తాను అని ఆ భగవాన్ ప్రజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటే భగవాన్ అన్నారు, అసలు గురువు అంటే అన్ని ప్రేమించే హృదయమే కాకుండా అవసరమైనప్పుడు ఎంతగా మనల్ని మోల్డ్ చేయాలో అంత మోల్డ్ చేసి పెడతారు. ఆ బంగారాన్ని వేడి చేస్తూ చూసైనా మోల్డ్ చేసే ముందు అలాగే కష్టంలోనే భక్తుడిని మోల్డ్ చేస్తారండి గురువు. మోల్డ్ చేయడానికే కష్టం ఇస్తారు. భగవాన్ అన్నారు, నేను చెప్పేది ఏంటి, నువ్వేం ఆలోచిస్తున్నావు, నేను నీకేం బోధిస్తున్నాను, నీ మనసు ఏం ఆలోచిస్తావు అంటే ఇక్కడే అండి ద్వైతము నుండి భక్తుని అద్వైతములోకి తీసుకొచ్చే గురువు గ్రేస్. నేనేమో నీ స్పర్శలో ఉన్నాను తండ్రి అని నేను ఆగిపోయాను భక్తురాలిగా. అంతవరకు అంటే ఇటువైపు నుంచి అంతవరకు అందించారండి. తర్వాత అటువైపు నుంచి వర్క్ అనమాట. భగవాన్ అన్నారు అంటే స్ఫురణ అండి. ఇది భగవాన్ అన్నారంటే కేవలం స్ఫురణగా చెప్తున్నాను, మాటల్లో చెప్పుకోవాలి కాబట్టి క్లారిటీ కోసం. అందులో భగవాన్తో మాట్లాడిందా అలా మట్టుకే తీసుకోవద్దు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా భగవాన్తో మాట్లాడేశారా అని అనుకుంటారు. అది కాదు, స్ఫురణ అండి. సో భగవాన్ అన్నారు, నేను ఒక విషయం అడుగుతా అని చెప్తున్నాను అంటే ఎంత క్లారిటీ అంటే బోధ కూడా సంస్కృతమే చదువుకోనక్కర్లేదు, పుస్తకాలు శాస్త్రాలు పురాణాలు ఏ చదువుకోనక్కర్లేదు. ఏమీ తెలియని మట్టి తీసుకునేవాడు కూడా గురువు వాడికి ఎంతవరకు అందుతుందో వాడి బుద్ధి ద్వారా జ్ఞానాన్ని అందించగల ఆ సమర్థత గురువులో ఉంటుంది. అంతే దిగొస్తారు. ఇప్పుడు మనం టీచింగ్ చేస్తే మనం నాన్నగారు చెప్పింది చెప్పుకుంటే అండి మనం వెళ్ళే మార్గం ఒక్కటే కరెక్ట్ అనుకోని మన మాటల్లో అది వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే జపం ఇష్టం అనుకోండి, జపం ద్వారానే చేరగలము అనేది ఎక్కువ నొక్కి చెప్తూ ఉంటాం మనం. విచారణ ఇష్టమైతే అదే కరెక్ట్, శరణాగతి ఇష్టమైతే అదే కరెక్ట్ అన్నట్టుగా. గురువు యొక్క శక్తి అలా ఉండదండి, ఓపెన్ గ్రౌండ్. ఇప్పుడు ఈ రూమ్కి 2 డోర్సే ఉన్నాయి. ఎవరైనా రూమ్లో ఎంటర్ అవ్వాలంటే ఈ 2 డోర్స్ నుంచే రావాలి. కానీ గురువు హృదయం ఎలా ఉంటుందంటే అది ఓపెన్ రూమ్ అండి. ఓపెన్ ఉంటుంది చూడండి, ప్రహరీ గోడ లేకుండా ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఎటువైపు నుంచన్నా ఎంటర్ అవ్వచ్చు. అలాగా గురువు హృదయం ఏంటంటే వీరికే జ్ఞానం వస్తుంది, ఇలాంటి వాళ్ళకి ఈ సాధన చేసిన వాళ్ళకి లేకపోతే ఇలా జీవించే వాళ్ళకి వస్తుంది అని కాకుండా ప్రతి భక్తుడికి తన ఉన్నత స్థితి నుంచి
తన వైపు తిప్పుకునేది గురువు శక్తి. నాన్నగారు అనేవారు కదా, నువ్వు పనికిరావని చెప్పడమ్మా, ఉద్యోగానికి ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికెట్ ఉండాలమ్మా, కానీ ఈ గురువు దగ్గర చేరడానికి, ఏ గురువు అనుగ్రహంలో చేరడానికి ఏ అర్హత అక్కర్లేదు. ఆయన దృష్టిలో మనం పడితే చాలు, ఆయన పాదాల దగ్గర చేరగలిగితే చాలు, ఆయన భక్తులతో సహవాసం ఉంటే చాలు. ప్రేమతో వినామం ఆలించు కొత్త భక్తుల బతుగా సో భగవాన్ అన్నారు, క్వశ్చన్ చేశారండి. నేను ఒకటి అడుగుతాను, చెప్పాను, ఏంటి భగవానా, నిన్ను ఒకే టైంలో పాము చీమ రెండు పుట్టాను, నువ్వు చీమ కాటుకు గుర్తిస్తావా, పాము కాటుకు గుర్తిస్తావా, చీమ కాటుకు మందు చేయించుకుంటావా, పాము కాటుకు మందు చేయించుకుంటావా అని అడిగారండి భగవాన్. అదేంటి భగవాన్, పాము పుట్టినప్పుడు పాము కాటుకు భయపడతాను, చీమ పుట్టిందనే విషయం కూడా నేను గుర్తించను కదా, అది తెలియదు. అది ఎందుకంటే ఈ భయంలో పెద్ద భయం కదండి, పాము కాటు పెద్ద భయం కదా, చీమ కాటు చిన్నదండి. ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు చీమ పుడితే తెలుస్తుంది, కానీ పాము పుట్టినప్పుడు అదే టైంలో చీమ పుడితే తెలియదు కదా తండ్రి, కాబట్టి డెఫినెట్గా పాము కాటుకే మందు చేయించుకుంటాను. అంటే భగవాన్ అన్నారు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా, చీమ కాటుకు చూస్తున్నావు, పాము కాటుకు వదిలేసావు. ఏంటిదండి అన్నా, నేను భగవాన్ ఇద్దరు ఉన్నారనే ఎరుక అరుణ ఒకటి ఉంది, దానికి కష్టం వచ్చింది అని అనుకుంటున్నావు, అది పాము కాటు. అరుణకు వచ్చిన కష్టం చీమ కాటు. అరుణ ఉంది, భగవాన్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, అరుణ కష్టంలో ఉంది. అంటే నువ్వు నా నుంచి విడిపోయావు అరుణగా. దీనిని బాగుపరుచుకోవడం మానేసి, అంటే నువ్వు తిరిగి ఏకత్వంలోకి రావాలి, అరుణ లేదని గుర్తింపులోకి రావాలి. అది శరణాగతి కానీ, విచారణ కానీ, భక్తి కానీ, సేవ ద్వారా కానీ, ధర్మం ద్వారా, న్యాయం ద్వారా, ఇవన్నీ చేరుస్తాయి, అన్నీ చేరుస్తాయి అక్కడికి. నువ్వు ఎలా వస్తావు అనేది అది నీ యొక్క జన్మాంతరంలో చేసిన దాన్ని బట్టి ఇప్పుడు నీ యొక్క మనసు అడిగిపోతుంది. నీకు ఎవరికి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఎవరికి వాళ్ళకి మన అందరికీ అనుభవంలో తెలుస్తుంది. కాబట్టి భగవాన్ అన్నారు, ముందు అరుణను నేను ఒక రాణి ఉన్నాననే స్ఫురణను వదిలిపెట్టు. వదిలిపెట్టినప్పుడు అప్పుడు కూడా నీ కష్టం నీ ఎరుకలో ఉంటే అప్పుడు నువ్వు నీ కష్టానికి ఏం చేయాలనేది నువ్వు ఆలోచిద్దువు, కానీ దాన్ని ఎలా తీర్చుకోవాలని, లేక దాని నుంచి ఎలా విడిపోవాలి. సాధన ప్రకారం అయితే కష్టాన్ని తీర్చుకోలేరు, కష్టాన్ని నుంచి విడిపోవాలి. లేక సాక్షి భావనగానన్నా చూడాలి. భాషలు రకరకాలండి, అనుభవం ఒకటే. అందరు ఇప్పుడు ఇక్కడ ఆకలి, అందరి ఆకలి ఒకటే అండి. తినే భోజనం వేరుగా ఉండొచ్చు, అది వేరు విషయం. ఆకలి తీరినప్పుడు ఆ ఆకలి తీరిందనే ఫీలింగ్ అందరిది ఒకటే, ఆకలి అయ్యేటప్పుడు ఆకలి అవుతుందనే ఫీలింగ్ అందరిది ఒకటే. అలాగే ఈశ్వరుడి ప్రేమను అనుభవించడం, గురువు ప్రేమను అనుభవించడం అనే అనుభవం అందరిది సమానమైంది. మనం ఇప్పుడు ఇక్కడ గ్యాదర్ అయినాము, ఒక్కళ్ళది ఒక్కో రకంగా చెప్పుకోవచ్చండి ఎక్స్పీరియన్స్ ఎలా పొందాం, కానీ ఎక్స్పీరియన్స్ ఒకటే, ప్రేమ ఒకటే. అలాగా భగవాన్ అన్నారు, ఇద్దరు ఉన్నారనేది నీకు పాము కాటు. ఎప్పటికైనా పాము కాటు ఒక జీవితాన్ని తీసేస్తుంది, ఒక దేహాన్ని తీసేస్తుంది. ఇద్దరు ఉన్నారనే గుర్తింపు మరల నిన్ను మరణానికి గురి చేస్తుంది. ఎన్నో జన్మలు మరణించాల్సి ఉంటుంది. నీకు ఏది కావాలి, ఏకంగా ఒక్క భగవాన్ ఉండిపోవాలా, నువ్వు ఉంటావు భగవాన్ అంతే. ఆ సెకండ్ మైండ్ అలా ఆగిపోయింది. ఎంతసేపు ఆగిపోయిందని మీరు అడగవద్దు, నేను చెప్పను. ఎందుకంటే ఆ టైంలో కాలానికి అతీతంగా ఉంటాం. అది 1 సెకండ్ అయినా 4 సెకండ్లు అయినా చెప్పడం కష్టం అండి. అప్పుడు ఏమవుతుంది, ఎన్నో వాసనలు పట్టుకుపోతాయి, తెలియదు మనకి. ఆ మౌన
అరుణతో ఏం జరుగుతుందంటే అరుణ కాలిపోతుంది. ఇప్పుడు వాసనలన్నిటికీ ఆధారం అరుణ కదండి. నేనున్నాను, అరుణ ఒక రాని నేను ఒక దాన్ని సపరేట్గా ఉన్నాను, నాకు ఒక జీవితం ఉంది అనుకుంటున్నాను కాబట్టి టెండెన్సీలు వచ్చేస్తున్నాయి మనకి మనసులోకి. అన్నే లేదు అనే గుర్తింపు రోజుల్లో నువ్వు కొన్ని సెకండ్లు అనుభవించిన కొన్ని జన్మల వాసనలు కాలిపోతాయి. ఇది భగవాన్ చెప్పిన వాక్కు, గురు వాక్కు. దీనిని క్వశ్చన్ చేయడానికి సరిపో మనం. నాకు అనుభవంలో లేనంత మాత్రాన ఇది అబద్ధం కాదు. ఎప్పటికైనా అనుభవంలోకి వస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. కాబట్టి ఒక్క సెకండ్ సైలెన్స్లో కొన్ని జన్మలు కాలిపోతాయి. తర్వాత ఒక్క సెకండ్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తే అసలు ఏమీ అడ్డు లేదనే విషయం అర్థమవుతుందండి మనకి. అంత పెద్ద కష్టంలోనే ఈ కష్టం అబద్ధం. ఇంకొక విషయం అండి, కష్టం ఏ రకంగా అబద్ధం? ఆ కష్టాన్ని ఫేస్ చేసే అరుణ అక్కడ ఉండి ఫేస్ చేయాలి. ఆ కష్టం వల్ల నేను నా భగవాన్ నుంచి విడిపోలేదు అనే విషయం అర్థమైతే, కష్టం ఉంది, దేనికి ఉంది? బాడీకి ఉంది. దాని కర్మ ప్రారంభం అది అనుభవిస్తూ ఉంది, దానికి ఉంది. అది ఫేస్ చేస్తుంది. మనసుకి ఇష్టం ఉండదు. కష్టం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉండదు. కాబట్టి మనసు గొడవ పెడతా ఉంటుంది, ఘర్షణ పెడతా ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బయట. జరుగుతున్నప్పుడే నా భగవాన్ నుంచి నేను సెపరేట్ అవ్వలేదు, నా గురువు సపోర్ట్ నాకు ఫుల్గా ఉందని ఒక భక్తుడికి అర్థమైంది. అప్పుడు వాసనలు వేరు నుండి కాలిపోతుంది, వాసన కాలిపోతుంది. అలా ఉండడం కోసమే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న, భగవాన్ స్మరించిన, నాన్నని స్మరించిన, ఏం చేసినా కూడా మన సెపరేట్నెస్ తీసేసుకోవడం. అంటే అది శరణాగతి అవ్వచ్చు, విచారణ అవ్వచ్చు. ఇంకొకటి అండి, 100%గా నిన్న నేను ఒక విషయం, నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. మా ఫ్యామిలీలో నాకు బాగా కావలసిన వాడు, అంటే దూరపు రిలేటివ్సే కానీ కావలసిన వాడు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను తప్పు మాట్లాడాను, అరుణ తప్పు మాట్లాడింది. సో నా ఫోన్ బ్లాక్ చేశారు, నా వాట్సాప్ బ్లాక్ చేశారు. 2 years నుంచి నాతో మాట్లాడట్లేదు. నాకు మా తమ్ముడి ద్వారా కన్వే చేశారు, అరుణ తప్పు మాట్లాడింది. వాడు చెప్పాడు, మా అక్క అలా మాట్లాడే మనస్తత్వం కాదు, మాట్లాడదు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే. లేదు లేదు, ఆవిడ తప్పు మాట్లాడు. ఒక చోట కలిసాం, మా అమ్మ చనిపోయినాను. సో 2 years నుంచి నేను అప్పుడే వెంబడి మెసేజ్ పెట్టానండి. నేను ఒకవేళ మీరు నేను తప్పు చేసి మాట్లాడాను అనుకుంటే నన్ను క్షమించండి, నాకంటే వయసులో పెద్దవాళ్ళు మీరు, దయచేసి నన్ను క్షమించండి, ఆ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చిన వాళ్ళకి పాపం చాలా వేడిగా ఉన్నారు. అప్పటికే బ్లాక్ చేస్తుంది. నిన్న నేను వాళ్ళ ఇంటికి పర్సనల్గా వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి నమస్కరించి పాదాల మీద, నేను తప్పు మాట్లాడానని మీరు అనుకుంటున్నారు కాబట్టి నన్ను క్షమించండి, ఒకవేళ నాకు తప్పైతే నన్ను క్షమించండి, మీ పట్ల నాకు ప్రేమ ఇష్టం ఉన్నాయి కాబట్టి మీ మనసులో నా గురించి ఎలాంటివి పెట్టుకోవద్దు అని వాళ్ళ ఇంట్లో కూర్చొని టిఫిన్ తిని కాఫీ తాగి వచ్చేసాను. మా తమ్ముడు అడిగాడు, ఎందుకు వెళ్ళావు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉందా అని. ఎస్, నా మనసు క్లియర్గా ఉంది. నా మనసు ఎప్పుడు ప్యూరిఫైడ్గా ఉండాలండి. ఎనీథింగ్ ఒక మరక భగవంతుడికి నా మనసులో కనిపించకూడదు. అయితేనే నా గురువు నా మనసులో ఉండగలడు. అంటే ఇది ఎందుకు చెప్పారంటే ప్రాక్టికల్గా అలా జీవించగలగాలండి. ఇప్పుడు ఇందాక ఉష అన్నారు కదా, ప్రేమ అన్నారు. ఆ ప్రేమ గురువు, నా నాన్నగారు అయితే ఈ సెకండ్లో ఎలా ప్రవర్తిస్తారు
వీళ్ళతోటి ఎలా మాట్లాడతారు, ఎలా వీళ్ళని స్వీకరిస్తారు. సో నేను కూడా అలా స్వీకరిస్తేనే నా నాన్నగారిలో కలిసిపోతాను, లేకపోతే సెపరేట్గానే ఉండిపోతాను ఎన్ని చేసినా కూడా. సో ఆ ప్రేమ తత్వం మనిషికి రావాలి, మనమే తగ్గాలి. తగ్గితేనే మన ఈగో నశిస్తుంది, తగ్గకపోతే నశించదు. సో ఎంత ఎంత వినయంగా వర్తిల్తుమో అంతంత శుభములు వర్తిల్లును అని నేను ఎవడల్లో భగవాన్ చెప్పాను. ఇక్కడ బాహ్య వినయము ఉండాలి, అంతర్వినయం కూడా ఉండాలి. అంతర్వినయమేమో ఉన్నది ఒక్క పరమాత్మే గురువే అని గుర్తించడం అంతర్వినయం. జీవుడు దేవుడు ఇద్దరు లేరు, జీవుడిగా ఉన్న శక్తి కూడా పరమాత్మ శక్తియే అని గుర్తిస్తూ ఉంటేనే ధర్మము, న్యాయము, ప్రేమ ఇవి అలవాటు పడతాయి మనకి. ఎందుకంటే అది దైవీ సంపద కాబట్టి. దైవీ సంపదను ప్రాక్టీస్ చేస్తే జీవుడికి రాదండి. జీవుడు అడ్డము తొలగితే దైవీ సంపద పొంగుతుంది హృదయంలో. ఆ పొంగడంలో జీవుడు కొట్టుకుపోతాడు. వాడికి ఆ కర్తృత్వ భావన పోతుందండి. నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు, కర్త లేకుండా పని జరుగుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వాడి ప్రారంభంలో ఉన్నవే అద్భుతంగా మారుతుందండి. నిన్న చెప్పినట్టు సేవ చేయాలని చాలా ఉంటుందండి నీడీ పీపుల్కి. ఎవరు తెలుసా అంటే రోడ్డు మీద ఉన్న బిచ్చగాళ్ళని హత్తుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి తీసుకెళ్ళి స్నానం చేయాలని, భోజనం పెట్టాలనిపిస్తుంది అండి. ఇల్లు లేని వాడిని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ థాట్స్లో అండి, కేవలం థాట్స్లో. నాన్నగారు అనేవారు, క్రియాశక్తి కాకుండా, తలంపులో ఉన్న ఆలోచన శక్తి కాకుండా క్రియాశక్తి కూడా తోడవ్వాలి దానికి, అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. లేకుంటే ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయినట్టుగా ఉంటుంది అని. అలా అది నాకు మాట లోపల ఉండేది. థాట్ వస్తూ ఉంది, పదే పదే ఏమీ చెయ్యలేకపోతున్నాను నేను. సో నాది అబార్షన్ వచ్చిన పరిస్థితి కాదు. ఇప్పుడు మనకి ఏదైనా గురువే కాదండి, ఎవరిని అడుగుతాం మనం. ఇది చెప్పిన అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నాకు లోపల నుంచి భగవాన్ ఏం ఇచ్చారంటే, నువ్వు అనుకుంటే కాదు, నీ డెస్టినీలో కూడా ఉండాలి. చుట్టూ పరిస్థితులు నాకు సహకరించాలి. నా హృదయాన్ని చూస్తాడు భగవంతుడండి. అయితే నాకు ఏది ఉందో ఆ దాంట్లో షేర్ చేసుకోండి. నేను అంబానీలాగా చేయలేకపోవచ్చు, ఇంకొకరిలాగా చేయలేకపోవచ్చు. నాకున్న దాంట్లో ధర్మంగా, న్యాయంగా, దానంగా, ప్రేమగా ఉండగలను కదా. లేనిది ఎందుకు అసలు ఇంకొక పెద్ద హాస్పిటల్ పెట్టాలి, లేకపోతే ఒక పెద్ద సేవా సంస్థ పెట్టాలను, ఒక పెద్ద ట్రస్ట్ పెట్టాలను కుదరదు. ఎవరో ఒక ట్రస్ట్ పెడితే దాంట్లో ఒక 5 రూపాయలు నేను ఇవ్వగలను కదండి. నా బస్సులో ఎంత ఉందో భగవంతుడికి తెలుసు, నేను ఎంత ఇవ్వగలనో ఇస్తున్నానో తెలుసు. ఆ ఇచ్చే బుద్ధిని ఇస్తాడు ఈశ్వరుడు. ఇదంతా చేసేవాడు ఉన్నప్పుడు డోయర్షిప్ వల్ల నాకు ఏమనిపిస్తుందంటే, నేను చేయలేకపోతున్నానో నేను చేస్తున్నానో అనిపిస్తుంది. ఇది అడ్డవుతుందండి. నాకు నా టెండెన్సీని తీర్చుకోవాలని ఆశ లేదు. ఈ జన్మ చివరి జన్మ అయిపోవాలి. నాన్నగారు ఇంకో మాట చెప్పేవారు, నువ్వు సృష్టిలోకి వచ్చి వెళ్ళిపోతుంది, జాడ కూడా ఎవరికి తెలియాల్సిన అవసరం. సో నేను సేవ ఎందుకు చేయాలనుకుంటున్నాను క్వశ్చన్ అండి. ఎందుకు చెయ్యాలని నా మనసు కోరుకుంటాను, అది నా వాసన. మంచి వాసనలోంచి విడిపడాలి, చెడు వాసనలోంచి విడిపడాలి. సో బాహ్యంగా గురువు చెప్పినట్టు జీవించడానికి ప్రయత్నం చేస్తూ కర్తృత్వ భావన పోగొట్టుకుంటేనే మనం దేన్నైనా ఫేస్ చేయగలము. ఆ శక్తి లోపల ఈశ్వరుడు ఇస్తుంది. దాంట్లో చూసుకుంటారు ఎంత రిసీవ్ చేసుకుంటుంది, ఇంకా ఎంత విడుదల చేయాలి. లైక్ అమ్మో ఇంకా కొంచెం బాగా ఓవర్గా అయిపోయింది,
ఆపేద్దాం అనుకుంటే కొంచెం ఆపేస్తారు. నువ్వు ఇముడ్చుకుంటే ఇంకా సెపరేట్గా నిన్ను నువ్వు పోగొట్టుకుంటే నువ్వు జీరో చేసుకుంటా ఉంటే దీన్ని కంప్లీట్గా జీరో చేసి శక్తి ఆయనలో ఉంది చేయగలరు. సో నేను కష్టాన్ని తట్టుకున్నానంటే కేవలము 100%గా నాన్నగారు నన్ను జీరోస్ చేశారు ఆ టైంలో. కాబట్టి అరుణ తట్టుకున్నట్టుగా ప్రపంచానికి కనిపించిందండి. యాక్చువల్గా నేను ఏమీ చేయలేదండి. ఎందుకంటే నేను బిగబట్టి తట్టుకున్నాను అనుకుంటే ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఏ అనారోగ్యాల్లోకి వెళ్ళి బలవంతంగా నా మైండ్ అని చేస్తే నేను హ్యాపీగా ఉన్నాను. ఆ టైంలో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నాను. ఇన్నర్గా బాహ్యంగా ఒక తల్లి ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, అలా ఉన్నాను నేను. భగవాన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేదానండి నేను లోపల. ఊరికే భగవాన్ అయింది ఏం లేదు కదా, మనం ఊరికే జస్ట్ పుట్టిదే ఏమీ లేదు, నటించాల్సి వస్తుంటారన్నా. నా మనసుతో కూడా నేను చెప్పేదాన్ని, నీకు నేను లొంగను, నువ్వు ఎంత దుఃఖం వచ్చేది ఏడువు నువ్వు. నేను భగవాన్ దుఃఖంలో పెడితే దుఃఖరహిత స్థితిలో నువ్వు ఉండలేవు. పాపం మనస ఏం చేస్తావు, ఒకసేపు ఏడు. కానీ ఈ ఏడుపు నాది కాదు, నా స్వరూపంలో ఏడుపు లేదు, నేను ఆనంద స్వరూపం. ఇది నా గురువు అక్కండి. ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సారీ నేను ఎక్కువ టైం నాకు మైక్ ఇస్తే కష్టం ఉండదు అంటే మీకు అందరికీ అవకాశం రావాలి. మనకి గిరి చూస్తున్నాం, మనము గిరి చూస్తుంటే రాళ్ళగుట్టలాగే కనిపిస్తుందండి జ్యోతి స్వరూపంగా. ఈ దృష్టికి బాహ్య దృష్టికి కనిపించట్లేదు. కానీ నాన్నగారు ఏం చెప్పారు, అమ్మా అది శివుడమ్మా, అనుగ్రహ స్వరూపుడమ్మా. మీరు శివుడు ఆ గిరి చూస్తూ కూర్చోండి, గిరి ప్రదక్షిణ చేయండి. వెంబడి పెట్టుకొని చేయించారండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టైం చెప్పారు, అమ్మ అరుణ ఈరోజు సంక్రాంతి, మధ్యాహ్నం మీరు 1:30కి స్టార్ట్ అవ్వండి అని చెప్తే 1:30కి స్టార్ట్ అయితే నాన్నగారు కారులో బయలుదేరి కుబేరలింగం వచ్చారు. కుబేరలింగం దగ్గరికి అక్కడ కూర్చున్నాం. అప్పుడు ఒక రాయి ఉండేది అంతే. ఆ రాయి మీద నాన్నగారు కూర్చున్నారు, చుట్టూ మనం కూర్చున్నాం. నాకు ఎంత దుఃఖం వచ్చింది, అడగలేకపోతున్నానండి. చిన్న వయసే కానీ అలవాటు లేదు నడక. శివుణ్ణి ఈ వేరిలా పెట్టాను దీర్ఘక్షిలో, శివయ్య నడవలేకపోతున్నాను, నన్ను నడిపించుకోవా శివయ్య. 29 సంవత్సరాల అనాథగా ఉంచు, కనీసం ఇప్పుడైనా నీ ప్రెసెన్స్ చూపించు తండ్రి. 25 సంవత్సరాల అరుణాచలం ఒకటి ఉంది అని, అరుణాచలేశ్వరుడు నా తండ్రి ఒకటి ఉన్నాడని నాకు తెలియదు నా బుద్ధిలో. ఇన్ని రోజులు అనాథగా పెట్టావు, ఇప్పుడు కూడా అనాథగా పెడతావా అప్ప, నీ ప్రెసెన్స్ చూపించు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నంత వరకు శివుడి ధ్యాస ఒక్క సెకండ్ పోలేదండి. సో ఇదంతా ఎందుకంటే నాన్నగారి దయ్యాన్ని, ఇది అరుణ క్రెడిట్ కాదు, అది ఒక అద్భుతంగా జరిగింది. ఆ రోజు అక్కడికి నాన్నగారు వచ్చాక మీ బిడ్డలు ఒక 4-5 భక్తులు నాన్నగారితో కారులో ఉన్నారండి. నాకు అనిపించింది, అవునులే మీ గారాబోయిన బిడ్డలందరినీ నీ కారులో మీ ఒళ్ళో ఎక్కించుకున్నావు, నేను అసలు ఈ పాదాల దగ్గర కూర్చునే అర్హత కూడా నాకు లేదేమో, కాబట్టి నన్నేమో నిర్వక్షణ చేయమన్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. తాటి వచ్చిందన్న తాట్లాడి, అమ్మ అన్న ఈ ఒక్కసారికి చేసేయమ్మా, ఇంకా నువ్వు జీవితంలో మళ్ళీ చేసే అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు, ఈ ఒక్కసారికి చెయ్యమ్మా అని చెప్పేసి కార్యకి వెళ్ళిపోయారండి. సో ఎవ్రీ థాట్కి ఆన్సర్ ఇచ్చారు నాన్నగారు. ఎవ్రీ థాట్కి ప్రతి భక్తుడికి ఆన్సర్ ఇచ్చారు. అనాథ పుట్టలాగా కనిపిస్తుందా, ఇంత చెప్పారు కాబట్టి తిరుగుతున్నాను నవ్వుతున్నాను కదా. అదే నాన్నగారు ఉన్నది ఒక్కటంటే ఒకటి, రెండవది మాయ. రెండవది నీకు కనిపిస్తున్నప్పటికీ అది మాయ.
మాయకు నిర్వచనం ఏమి ఇచ్చారంటే ఏది లేదో అది ఉంది అనుకోవడం మాయ కదా. భగవాన్ ఉన్నారు అనేది సత్యం, నాన్నగారు ఉన్నారు అనేది సత్యం. అరుణ కనిపిస్తుంది నాకు, కానీ అరుణకు ఉనికి లేని అరుణకు ఉనికి ఉంది అనుకోని జీవించడం మాయ. నువ్వు జీవించు, కానీ అరుణకు ఉనికి ఉంది అని అనుకోకు. అరుణ ఉనికి భగవాన్ ద్వారా అరుణకు ఉనికి వచ్చింది, భగవాన్ ద్వారా అరుణదేహం కదులుతోంది, భగవాన్ శక్తే అనే ధ్యాసలో జీవిస్తే కర్తృత్వ భావన ఉండదండి. నువ్వు సింప్లిఫై చేసుకో, నిన్ను నువ్వు కష్టపడకు. గురువు కష్టపెట్టడానికి రాలేదండి, కష్టాన్ని తొలగించడానికి గురువు వచ్చాడు. నిజంగా నీకు డోయర్షిప్ పోగొట్టుకోవాలని ఉందా, ఈ సెకండ్ నుంచి నువ్వు పోగొట్టుకోగలవు. అది నాన్నగారు మనకిచ్చిన శక్తి అండి. ఉంది మనకు ఆ శక్తి, వినియోగించుకుంటున్నామా లేదా అనేది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నీకు ఇష్టం ఎక్కడ ఉంది, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, నీకు దేంట్లో ఇష్టం ఉంది, నిజాయితీగా పరీక్షించుకొని మనసుని. సో డెఫినెట్గా మన అందరికీ సాధ్యం. ఇక్కడ ఈరోజు నాకు రాత్రి నాన్నగారు కళ్ళలోకి వచ్చాను, పొద్దున్న తెల్లవారుజామున. అందరు భక్తులు ఎంత సంతోషంగా ఉన్నారంటే నాన్నగారు ఇలాంటి కూర్చున్నామండి, కుర్చీ వేసుకొని. అంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాక అర్థమైంది ఇదే సిచ్యువేషన్ నాన్నగారు చూపించిందని. ఇది ఇలాగే కూర్చుంది ఎదుర్కొందా, కానీ అందరూ సిచ్యువేషన్ నాన్నగారి దగ్గర కాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని ఉన్నాను. సో ఇదంతా కూడా నాన్నగారి దైవంలో జరుగుతుంది. ఇది ఒక తరపు అని కాదండి. సో హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్ యూ. లక్ష్మి ఒకసారి కొంచెం ముందుకు వస్తావా? నేనా నువ్వే. ఆ టాపిక్ ఈరోజు ఏంటి అంటే, జీవితంలో చాలా కష్టాలు వచ్చేసి ముంచేసి, అంటే ప్రారంభం వచ్చాక ఇంకా తప్పదు. అయితే కొంతమంది భక్తులు నేను ఎలా చూసాము అంటే, ఇంకా డిఫికల్టీస్లో మునిగి అసలు బయటికి వెళ్తారా అన్నది కష్టాలు వచ్చేసినప్పుడు మీరు ప్రేమగా, ఆప్యాయంగా, ఆనందంగా ఎలా కనపడ్డారు అని క్వశ్చన్ చేశారు. అరుణంటే ఇప్పుడు దాకా సమాధానం చెప్పారు. సో ఆ సమాధానం ఫినిష్ చేసే టైంకి లక్ష్మి ఎంటర్ అవుతూ ఉంటే, లక్ష్మికి సిమిలర్ సిచ్యువేషన్స్. అంటే సీత కష్టాలు సీతయ్యి, పేరు కష్టాలు పీతయ్యి అన్నట్టు ఎవరి కష్టాలు వాళ్ళకి ఉండి తీరుతాయి. ప్రారంభము కష్టము సుఖము ఇమిడ్చే వస్తాం మనం. జీవుడు భూమికి శరీరం రావడానికి కారణమే ఇది. సో మన ఈరోజు ఈ టాపిక్ ఏంటి అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్లో గురువు వాక్కుని, గురువు గ్రేస్ని ఎలా ఫీల్ అయితే మీరు ఇప్పటికీ ఇలా ఆనందంగా నవ్వుతూ ఉండగలిగారో చెప్పమంటే, అరుణి చెప్పారు మీకు ఎలా కుదిరితే అలా, ఎలా అనిపిస్తే అలా. అలాగా లక్ష్మిగా చెప్పు. అంటే నాకు చెప్పడం అది ఇప్పుడు చూస్తున్నా సగం పోయి. మామూలుగా చెప్పేది ఇదేమీ కాదు, మామూలుగా చెప్పి అదే ఇప్పుడు మీ బ్యాగ్ కోసం నేను వచ్చాను. పర్వాలేదు, ముందు చెప్పేసి తాగిస్తాను. నాన్నగారు ఉన్నప్పుడు అవన్నీ కష్టాలుగా అనిపించలేదు, చాలా కష్టాలు ఉండేవి. అప్పుడు ఏం అనిపించలా. ఇప్పుడు నాకు చాలా చిన్న కష్టం కూడా, చాలా చిన్నది కూడా ఇష్టం ఉండదు. అప్పుడు కష్టం అలా అనుకునేదాన్ని కాదు. ఏది వెళ్ళిపోతాం ఏదో ఒక నేను మీ అందరిలాగా అంత అబ్జర్వేషన్ లేదు నా మైండ్కి, అంత సాధన లేదు. ఇప్పుడు కూడా నేను సాధన చెయ్యను, నేనను సాధనను ఏమి చేయను. నేను కేవలం సహవాసం వల్లనే బాగుపడ్డాను. నేనేమీ సాధన చేసి బాగుపడ్డాను, కేవలం సహవాసం చేయటం వల్లనే బాగుపడ్డాను. ఇట్స్ ట్రూ, నాకు తెలిసినంత.
సో నవ్వుతూ హ్యాపీగా ఎలా ఉంటుంది? నవ్వుతూ హ్యాపీగా ఏం చెప్పాను? నాకు అలా ఇష్టం. నేను ఎవరిని చూసినా కూడా ఎవరిని బాధపడితే నేను చూడలేదు, అస్సలు చూడలేదు. నాకు అసలు ఇష్టం ఉండదు ఇంట్లో అయినా సరే. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఏదో అవుతుంది అయితే చూద్దాం కానీ నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నాకు నేను కూడా డల్గా ఉంటే ఏదో చనిపోయినంత ఫీలింగ్గా ఉంటుంది. నాకు బతుకున్నానో చచ్చిపోయినా అనిపిస్తున్నాను. అంటే ఒక వారంలో నుంచి డల్గా ఉంటున్నాను. డల్గా ఉంటుంటే నాకు అనిపించింది అది వెళ్ళిపోతున్నావా ఏంటి, వెళ్ళిపోయే రోజు వచ్చేసింది ఏంటి, ఎట్లా అయిపోతున్నాను అలా నాకు నచ్చదు. ఇవాళ పొద్దున్న సంజయ్ చూసాను, మళ్ళీ హుషారు వచ్చేసింది. మళ్ళీ సత్సంగానికి వచ్చాను, అసలు బాగా హుషారుగా ఉన్నాను. నా భక్తులు చూస్తే నాకు ఎగ్జైట్, అసలు ఇవాళ ఏం మాట్లాడకూడదు, ఎక్కడో ఉండాలి, మెలకొని నోరు మూసుకుని వెళ్ళిపోవాలనుకున్నాను. గురువుగారు కాదు, మజాక కాదు కదా, నడిపిస్తారు. ఇక్కడ చూడగానే నాకు ఆనందం వచ్చేస్తుంది, ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. చిన్నపిల్లలు కనుక అమ్మమ్మ తాతయ్య దాదాపు ఎక్కడికైనా వెళ్తేను అలా అయినట్టు నాకు ఎంటర్ అయ్యే వరకు చాలా డల్గా ఉంటుంది మైండ్ కూడా. ఇంటికాడ కూడా ఈ పూట రావద్దు, అస్సలు ఇప్పుడు రావద్దు అనుకున్నా. మా సంజయ్ 3 దానిమ్మకాయలు ఇచ్చారు. అది ఎవరి చోటకి వస్తారు వాళ్ళకి ఇచ్చేయాలి. ఎల్వి ప్రసాద్ నుంచి నేను వచ్చేసరికి 5:05 చెప్పే కదా, నీకు 5:30 దాటిపోయింది. ఈ కనబడి టేబుల్ మీద అవి వెళ్ళిపోవాలి అర్జెంట్గా, అసలు ఇచ్చేసి వాళ్ళు ఇంటే నాకు మనశ్శాంతిగా ఉన్నది. బయలుదేరిన తర్వాత కూడా అనుకున్నాను ఎందుకు వెళ్తాం, అసలు కుదిరలేదని అసలు నేను పొద్దునే చెప్పాలి కదా సంజయ్ కక్క నేను వెళ్ళమని. సరే తీసుకున్నాం కదా బాధ్యత, వెళ్ళాలనుకున్నాం మైండ్లో, నిజం చెప్తున్నాను. సరే మెట్లు దగ్గరికి వచ్చేసరికి కూడా బాగానే ఉంది. కింద నుంచి ఒక వాయిస్ వినపడుతుంది, అయ్యో బాబాయ్ అంత మిస్ అయిపోయాను, గంట మిస్ అయిపోయాను. ఎవరో జీవితం ఎప్పుడు ఆ పంపలో నేను ఇక్కడికి వచ్చేయాలి కదా మనం. 4ంటికి సత్సంగం అంటే ఇంటికాడ 3ంటికనే చెప్పాలి. ఇలా చెప్పకూడదు, రేపు నుంచి నేర్చుకోవాలి, ఇంకెప్పుడు నేర్చుకుంటాం అనుకుంటా పైకి వచ్చేసరికి ఆనందం వచ్చేస్తుంది. నిజం భక్తులు చూస్తే మాట్లాడమే ఆనందాన్ని ఇస్తుంది. అన్నారు కదా నేను ఏమీ మాట్లాడలేను మీరు చెప్పి నిజం మా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అంటే నాకు చెప్పలేండి, చదువుకోము మనమేమి ఆలోచించాం, ఏం చెప్తాం మనం చెప్పలేదు, ఏం చెప్పలేము. మరి నిజం చెప్పాలి. ఎప్పుడైనా మా పేరు కాబట్టి చెప్తా ఎట్లా ఉండాలని చెప్తాను, మా సంజయ్ కాబట్టి రైట్ కరెక్ట్ పేరు చెప్పింది ఒకటిగా ఉండాలని కూడా నడుచుకోవాలి. నిజంగా చెప్తున్నాను, ట్రూ. మీరు అందరూ నమ్మండి. నేను ఏమీ సాధన చేయను, నేను ఏమీ చేయను. వాళ్ళిద్దరు సహవాసం వల్లనే నేను బాగుపడతాను. వాళ్ళిద్దరు సహవాసం వల్లనే నేను చాలా సంతోషంగా ఉంటాను, ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. అలానే మేమందరం రోజు కలుసుకోము, రోజు మాట్లాడుకోము, అలాంటి రోజు ఉంది. ఆ స్నేహం వల్లే నేను బాగుపడతాను. ఏదో నాకు ఇలా భక్తులు చూసేసరికి చాలా శ్రీదేవి చూడగా మా శ్రీదేవి చాలా రోజులు వచ్చేసింది. శ్రీదేవి వెళ్ళేటప్పుడు శ్రీదేవితో మాట్లాడారు, అలా సంతోషంగా అలా ఆ రోజుల్లో భక్తులు అలా ఆనందం. అంటే ఇంకా అంతకన్నా వేరే కష్టాలు ఎప్పుడు ఇప్పుడు అసలు ఇష్టం ఉండలేదు వేరే విషయాలు. పూర్వం ఏమో అనిపించేది కదా, నాన్నగారు ఉండదు అంటే నీకు చెప్పేవాళ్ళని చూసుకుంటాడు ఏదైతే ఇంకా అలా ఉండేది. నేను ఉన్నాడు కదా ఏదో కాసేపు ఏడుతూ కాసేపు మరి మామూలు అలాగే జరిగింది. కానీ డిఫరెంట్ ఇప్పుడు అసలు ఇష్టం ఉండదు. బాధ్యత ఇంటర్నల్ గా అయిపోయింది. సో వదిలే పరిస్థితి నాకు తీసుకొచ్చారు. వదిలించేస్తారో మరి ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తారు ఎప్పుడు మన తెలియదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి వేరు, ఇక్కడికి వచ్చినాక ఉన్న పరిస్థితి యాక్చువల్గా ఒకటి చిన్న కాన్వర్సేషన్ అయ్యింది ఇలాగే. అంటే అందరూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ అందరికీ స్ట్రగుల్స్ ఉంటాయి, సొసైటీలో స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి టైం దగ్గరికి వచ్చేస్తుంది. అది ఎక్కువ రోజు అనిపిస్తుంది, టైం దగ్గరికి వచ్చేస్తుంది, ముసలం అయిపోయింది కదా, అయిపోయింది కదా. సో మనం పగలేమో చాలా కాన్ఫ్లిక్ట్ స్ట్రగుల్స్ డిఫికల్టీస్ ఉంటాయి, ఇవన్నీ సహజం. ఇప్పటికీ
ఇంకా వచ్చేస్తూనే ఉంటాయి. అంటే అలలు వచ్చినట్టు ఒక అల వెళ్ళి దిగిన తర్వాత ఇంకో అల ఎలా సహజమో, సో ఒత్తిడి, ప్రెషరు ఇవన్నీ సహజం మానవ జీవితానికి. అయితే ఒక స్టేజ్లో అంటే దేనిలో పట్టుకుని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉంటాం మనం. తెలుసో తెలియకుండానే మనకి అంటే తల్లి పాత్ర కూడా చాలా క్రిటికల్. ఎందుకంటే భగవంతుడు తల్లిని ఎందుకు ఇస్తాడు అంటే తల్లి ద్వారా భగవంతుడే పిల్లలకి చూస్తాడు. ఇది ట్రూత్. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి చేయలేదు కాబట్టి బిడ్డని కనడమే, అదే మనం అనుకున్నాం, బిడ్డని కనడమే. తల్లి పాలు ఎలా సృష్టించబడతాయి? తల్లి పాలు బిడ్డ పుట్టే టైంకి తల్లి పాలు సృష్టించబడతాయి. తల్లి సృష్టించబడతాయి. ఆ సృష్టించబడిన పాలు కూడా న్యూట్రిషియస్గా, వామ్గా, స్వీట్గా, అంటే బేబీకి ఇష్టంగా తాగేలాగా, బేబీకి మళ్ళీ జలుబు చేయకుండా, అంటే ఎలా వామ్గా స్వీట్గా ఇవ్వాలో నరిష్మెంట్ తల్లి నుంచే వెళ్తుంది. అది మళ్ళీ భగవంతుడి సృష్టి. సో భగవంతుడు తల్లి ద్వారా ఉంటాడు కాబట్టి ఆ మమకారం అనేది సహజంగా భగవంతుడు పెట్టేసి ఉంచుతాడు. అది ఉంటేనే మనం నిజంగా అంత ప్రేమగా పెంచగలం, లేకపోతే పెంచలేని పిల్లలు. సో తల్లికి సహజంగా ఆ నేచర్ భగవంతుడి నేచరే ఇచ్చేస్తుంది. సో మనం అది చేసుకుంటూ వెళ్ళాలి. అది బాధ్యత, ప్రేమ. సో మన కర్తవ్యం మనం చేసుకుంటూ వెళ్ళాలి. 100% అది చేయవలసిందే. అంటే ఏ భగవంతుడైతే ఆ పాలు అలా పెట్టాడో మనం కూడా ఆయన బిడ్డలమే కదా. మనం ఆయన బిడ్డలు, మన ద్వారా వచ్చిన బిడ్డలు. సో ఈ బిడ్డలకి ఈ బాడీని కేటాయించాడు కాబట్టి గురువు గారు ఎలా ప్రేమగా చూస్తున్నారో మనకి అంత నిస్వార్థ ప్రేమ కాకపోయినా మమకారంతో అయినా ప్రేమగా మనం పిల్లలు చూసుకుంటున్నాం, పెంచాలి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎగిరే టైం వస్తుంది. ఓకే, బికమ్ ఇండిపెండెంట్ అవుతారు, లేకపోతే వర్క్ చేసుకుంటారు, లేకపోతే ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఒక లెవెల్ 20-25 దాటిన తర్వాత వాడు అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత అడాప్టబిలిటీ, అడ్జస్టబిలిటీ ప్రపంచంలో ఉండడం అలవాటు పడతారు. అప్పుడు మెల్లగా మనం విత్డ్రా చేసుకోవడం నేర్చుకోవాలి. అది కూడా వస్తుంది లక్ష్యం, అది సహజంగా వస్తుంది. ఇది చెప్పడం కోసం కాదు, షేరింగ్ కోసం. సహజంగా ఎలా వస్తుంది అంటే మనంతటా మనకి రానప్పుడు భగవంతుడే ప్రెషర్ ఒత్తిడి పెడతాడు. సహజంగా వచ్చేది కదా మనకి డిటాచ్మెంట్. ఎలా వచ్చేస్తుంది మనకి? అంత ప్రేమగా మనం పెంచి వాళ్ళని పోషించి వాళ్ళని పెద్ద చేసి మన నేచర్ ప్రకృతి అలా పెట్టినప్పుడు ప్రకృతి సహజంగానే మనం ఉంటాం. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఒత్తిడి పెడతాడు. ఒత్తిడి ఎందుకు పెడతాడంటే నువ్వు నీ బిడ్డని ప్రేమించినట్టు కన్నా కూడా 1000 రెట్లు భగవంతుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే నిన్ను పెట్టిన ఉపాధి ఆ బిడ్డలకి. సో నీ ఉపాధి ఆయన వాడుకుని అది చేసినప్పుడు నిన్ను సుఖపెట్టే మార్గం ఆయన నీకు చూపించాలి. అప్పుడు ఏం చేస్తాడంటే సరిపోతుంది, ఇంకా చేసింది సరిపోతుంది అని ఒక వెక్సేషన్ పాయింట్ తీసుకొస్తాడు. ఆ బ్రేకింగ్ పాయింట్ వరకు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు అన్నట్టు అందరూ నీలా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. నీకు లోపల బయట ఇంకా ఫిల్టర్ ఉండదు కాబట్టి ఉన్నది చెప్తావు, ఉన్నది ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. కొంతమంది సైలెంట్గా వేర్ చేస్తారు, కొంతమంది ఏడుస్తాం. అంటే ఇట్ డిపెండ్స్. ఇది తప్ప ఇది రైటా? తప్పు రైట్ కాదు, తప్పు రైట్ కాదు. ఈ టైం అది జరగాలి. ఇప్పుడు చేస్తాం పర్వాలేదు, బహుశా ఇప్పుడు వరకు అవసరమేమో. ఎందుకంటే మన డిటాచ్మెంట్ తీయడానికి ఓపు చూసుకుంటూ ఉంటాడు భగవంతుడు. ఇప్పుడు ఏదో కోడ్ పెట్టుకుని బతికేస్తూ ఉంటాం. అన్నీ పోతూ ఉన్నా కూడా ఏదో పట్టుకుని జీవుడు ఏదో బేస్ చేసుకుని ఊపిరి పీల్చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనకి కోరుకోవడం ఇష్టపడు. మంచితనం ఉండొచ్చు, పవిత్రత ఉండొచ్చు, మనకి అన్నీ ఉండొచ్చు. కానీ మనల్ని మనం కోరుకోవడం ఇష్టపడం. అంటే చెడు నుంచి బయటకు వచ్చేయాలని అనిపించడం సహజం. ఎందుకంటే చెడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎదుటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎనప సంఖ్యలోంచి తీసేసుకోవడం కూడా సహజం. బంగారు సంఖ్యలోంచి బయటకు రావాలని ఎవరికి అనిపించదు. ఇప్పుడు మన మంచితనం, మన సహృదయం, మన ఆనెస్టీ, ఇవన్నీ దైవీ గుణాలు. దైవీ గుణాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఈరోజు ఆనందంగా ఉండడానికి కారణం నీ దైవీ గుణాలు. నువ్వు ఇంత హ్యాపీగా ఉండడం కారణం అందరినీ చూస్తే నీకు ఆనందం, అందరూ ఆనందంగా ఉండడం చూస్తే నీకు ఆనందం. సో ఎదుటి వాడు ఆనందంలో నువ్వు ఆనందం పొందుతూ, ఎదుటి వాడు దుఃఖంగా నువ్వు దుఃఖం పాలు పంచుకుంటున్నావు కాబట్టి నీకున్న స్వచ్ఛత నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో నీ
పవిత్రత నీకు హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ నిన్ను తీసేస్తే వచ్చే ఆనందం అనిర్వచనీయం. సో అందులోంచి విడుదల చేయడానికి భగవంతుడే ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి పెట్టకపోతే నువ్వు వాళ్ళు వదలవు, విడిచిపెట్టిన వాళ్ళని అయితే మనసులో విడిచిపెట్టుకుంటా. అయితే మరి నాకు తెలియదు, అలా నేను ఉండలేదు చెప్పే. అందుకే అది నాకు అర్థం లక్ష్మి ఇందాక ఇదంతా ఇప్పుడు వచ్చి మిస్ అయిపోయాను కదా, అరుణాకి ఈ టాపిక్ చెప్పుకుంటూ వచ్చి అన్నారంటే అద్భుతంగా చెప్పింది ఏంటి అంటే, మనం భగవంతుడికి భిన్నంగా ఉన్నామని మనకి దృఢంగా ఉన్నప్పుడు ఆ భిన్నంగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా పెద్ద కింద కనిపించి దుఃఖాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటాయి. ఆయనకి దూరంగా ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నా ఫీలింగ్ అదే. అందుకు ఒక రోజు పొద్దున్నే అసలు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. అందుకే ఈశ్వరుడికి సమీపంగా మనం వెళ్ళిపోయి, అంటే ఈశ్వరుడికి సమీపంగా వెళ్ళిపోవాలని నీకు తపన కలుగుతుంది కదా. సో ఈ తపనను అనుసరించి నువ్వు ఈశ్వరుడికి దగ్గర అయిపో. ఎన్నరుగా ఈశ్వరుడిని పట్టుకుని ఈశ్వరుడికి దగ్గర అయితే సొల్యూషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది వచ్చేస్తుంది. అంటే ఒక పాయింట్ ప్రెషర్ పెడతాడు భగవంతుడు. ఆ ప్రెషర్ టైంలో మళ్ళీ దాన్ని వైరాగ్యం నిలబెట్టుకోవాలి. ఏదన్నా కలుపుకుని ఇప్పుడు కిడ్నీస్ వాడు పరిశీలిస్తే అన్నాడు, ఆరోగ్యంగా లేకుండా సన్నగా అయిపోయి నువ్వు ఓపిక లేకుండా నీరసంగా ఉన్నావు అనుకో, ఏ భగవద్గీత చదువుకుంటుంది ఎందుకురా బాబు ఆ పుస్తకాన్ని పక్కన పడేసి నువ్వు వెళ్ళి శుభ్రంగా తిని కిక్ దట్ బుక్ అనేవారంట. భగవద్గీత కిక్ దట్ అనుకోండి కదా, అంటే అవుట్ ఆఫ్ లవ్. ఆయన ఉద్దేశం తప్పు కాదు, అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ది పర్సన్. సో అక్కడ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఈ హార్ట్ అందరికీ తెలిసినప్పుడు ఇంకోలో అనుకోరు అని చెప్పి అది కాదు. ఏంటంటే ఒత్తిడి భగవంతుడు తీసుకొస్తాడు. ఎందుకంటే ఈ పాత్రలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ ట్రూత్లో, ఈ సత్సంగంలో, ఈ సత్సంగత్యంలో ఉన్న ఆనందం నువ్వు పొందావు కాబట్టి, అది నీ హృదయంలో ఉన్నది పొందడం కోసం భగవంతుడు సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒత్తిడి తెచ్చేస్తాడు లక్ష్మి. అది అందరికీ జరుగుతుంది. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని అనుసరించి మనం భగవంతుడి వైపు ఆయన పట్టుకుని మెల్లగా లెట్టుగో చేసేది. లెట్టుగో అవుతుంది, అది సహజంగా జరుగుతుంది. అన్నట్టు అన్నట్టు సాధనట్టు ఏమీ ఉండదు. ఈ సత్సాంగతే నిన్ను విడుదల చేసేస్తుంది. సత్సాంగం మనం ప్రతి వారం ఇక్కడికి రాకపోతే 2 వారాల నుంచి చాలా లాస్ అయిపోతాం. అది చెప్పేది మనం వినేది అదంతా పక్కన పెట్టాలి. ఇక్కడికి రావడం వల్ల నాకేమనిపిస్తుంది అంటే, నేను సంజయ్ అక్కడ దాంట్లో చెబుతారు అదేమంత ఇదిగా లేదు, ఇక్కడికి వచ్చి తింటే బాగుంటుంది. ఆ రోజు పొద్దున్న చెప్తారు కదా, ఇక్కడే బాగుంది అక్క, అక్కడికంటే ఇప్పుడు ఒక రేస్ ఉంది. భక్తులందరూ కలిసి భక్తులందరితో వింటాం, భక్తులందరినీ చూడటం, ఇక్కడ ఆయన ప్రజెన్స్ని, ఆయన గ్రేస్ని ఫీల్ అవుతాం. కాబట్టి మీరు చెప్పేది మాకు నచ్చుతుంది. ఇదే ఆన్లైన్ చదువుతారనుకోండి, ఏదో చదువుతాను ఎన్ని రోజులు అయ్యాక నిజం నా మంటే నేను అక్కడికి చెప్పాక మంచిగా చెప్పాను. అక్క ఇక్కడ చెప్పింది బాగుంది అక్క, అక్షమణి మళ్ళీ ఆ రోజు పొద్దున్నే చెప్పింది ఏం లేదక్క. ఎంతమంది పెట్టుకుంటాం, పొద్దున్నే లేకంగానే పెడతానా వింటాను, ఇది ఎక్కడ ఉంటుందో అది ఎక్కడ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నాను సేపే ఇక్కడ ఉన్నాను. ఇది నా వరకు నాకు అందరికీ ఉండకపోవచ్చు, మేబీ నాకు మీకు ఇది ఇక్కడ ఉంది అక్కడ ఉందని మీరు అబ్జర్వ్ చేసుకున్నారు కదా, అదే నాకు అలా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ ప్రెజెన్స్, ఈ గ్రేస్, ఇదంతా ఇట్స్ డిఫరెంట్ అన్నమాట. ఇది ఒక ప్రపంచంలాగా అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది, నా ఆనందం వేరుగా ఉంటుంది. నేను తట్టుకోలేను అసలు. చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఈరోజు ఏం చేసుకోలేకపోతున్నాను. లక్ష్మి ఈరోజు దీపం లైట్, నాన్నగారు లైట్ వచ్చింది. దాని మాటలు ఒక 10 నిమిషాలు తింటాను. అసలు అయ్యిందాకే నేను వచ్చింది అంటే మనం రోజు చెప్పుకున్నా వాళ్ళు ఎప్పుడన్నా కదా దొరికేది మనకి.
ఫ్లో బ్రేక్ చేయకూడదు. ఎందుకంటే మనం డిస్కస్ చేస్తున్నాం కదా, అది దీనికోసం వచ్చి మనం ఏదైనా మైక్ రావట్లేదు. వస్తుంది వస్తుంది. వస్తుంది కదా, వినిపిస్తుందా? కొంచెం పెట్టండి. ఇప్పుడు ఇదే కంటిన్యూ చేద్దాం. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా ఒక టాపిక్. మనకి ఈ ఇన్నర్ జర్నీలోనే మనం అందరూ ట్రావెల్ చేస్తున్నాం, కానీ ప్రతి సంఘటన మనం రిసీవ్ చేసుకోవటం రకరకాలుగా చేసుకుంటాం. మనం ఒక రకంగా కనెక్ట్ అవుతాం మన సొల్యూషన్స్కి ఏదైనా. అయితే ఇందాక కూడా మీరు అంటున్నారు కదా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ ఇన్నర్ జర్నీ మనం ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్. అంటే మన ఇన్నర్ మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటాం. మనకి ఏం ఎమోషన్స్ వస్తున్నాయి, మనం దేనికి రియాక్ట్ అవుతున్నాం, మనకి ఏ థాట్స్ వస్తున్నాయి. రాగానే మనం సాల్వ్ కూడా చేసుకోవాలని అనుకోకూడదు. ఎందుకంటే దాన్ని చక్క పెట్టేసి ఓకే సాల్వ్ చేసేస్తే మనకి ఇన్ని ఇయర్స్ నాన్నగారితో ఉండి ఆ సాల్వ్ చేసుకోవడం వెంటనే కొంచెం తెలిసిపోతుంది మనకి, వెంటనే అది వెళ్ళిపోవటానికి. అలా కాకుండా మనకి రియాక్షన్ వచ్చినా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా పట్టుకుందాం ఫస్ట్. ఎందుకంటే ప్రతి డిస్టర్బెన్స్ రావటం మనకు ఒక ఛానల్ లోపలికి వెళ్ళడానికి, దాన్ని మనం పట్టుకుని లోపలికి ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓన్లీ వాచ్ చేద్దాం, మన మూమెంట్స్ అన్ని మన లోపల ఏం జరుగుతుందో వాచ్ చేద్దాం. ఏం సాల్వ్ చేసేది ఏం జరుగుతుంది, అసలు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను నేను అంటే, నేను రోజు ఇలా జరగాలని మనం ఒక ప్లాన్ వేసుకున్నాం, ఇలా ఉండాలి మన జీవితం, అది డిస్టర్బ్ అయ్యింది. అక్కడి నుంచి మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. వచ్చింది ఆ డిస్టర్బెన్స్. అసలు డిస్టర్బెన్స్ అంటే ఏంటి అంటే ఏదో ఒక అలజడి, ఏదో ఒక రెస్ట్లెస్నెస్. అసలు ఇది ఎన్నోసార్లు కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఎప్పుడప్పుడు మనకి డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అసలు డిస్టర్బెన్స్ అంటే ఏంటి, సాడ్నెస్ అంటే ఏంటి అని ఒక 2 minutes క్వైట్ అయిపోయి ఆలోచిస్తే అసలు ట్రావెల్ చేస్తూ ఉంటే అలాగా ఏంటి, ఇది ఒక ఫీలింగే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనకి అదొక ఎమోషన్, ఒక ఫీలింగ్. ఏంటి ఆ ఫీలింగ్, అసలు ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది? మన బాడీ నిండా మన ఆర్గన్స్ తోటే ఉన్నాము, దానికి ఏం సంబంధం లేదు కదా. ఇది ఎక్కడికి వచ్చింది, ఎందుకు వచ్చింది, అది నాకు ఎందుకు కావాలి, అది వద్దు అంటే డ్రాప్ అయిపోతుంది కదా. దాన్ని పట్టుకుని మనం అసోసియేట్ అయితేనే మన సొంతం. ఆ ఫీలింగ్ మనది కాదు అన్న సెకండ్ అది విడిగా అయిపోతుంది, అది డ్రాప్ అయిపోతుంది. ఇది క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దారి అటు డెప్త్లో వెళ్తూ ఉంటుంది అన్నమాట. దాని పవర్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పవర్ ఏదైతే దాని పవర్ తీసుకొచ్చి ఆ డిస్టర్బెన్స్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో, ఇది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే ఎవరు కూడా మనం డిస్టర్బ్ చేయలేరు, మనమే డిస్టర్బ్ అయిపోతాం. ఎందుకంటే దాని మూలంలో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మన టైం మనకు ఉండాలనో, లేకపోతే వీళ్ళు ఇలా బిహేవ్ చేయాలనో, లేకపోతే వాళ్ళు అలా ఉండాలనో ఉంటుంది. అసలు ఆ మనలో ఎంత బిహేవ్ చేస్తాం, మనమే మనలో బిహేవ్ చేయలేకపోతున్నాం మనం అనుకున్నట్టుగా. వాళ్ళు ఎలా ఉంటారు, మనమే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మనకు కావాల్సినట్టే మనం ఉండలేకపోతున్నాం. సో ఇతరుల నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ మనం ఎలా ఉండాలి మరి, మనం ఈ రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అసలు చూసుకుంటా ఉంటే లోపలికి ఇవన్నీ చేసుకుంటే కొన్ని చోట్ల కారణాలు కనిపిస్తాయి, కొన్నిసార్లు కారణాలు కనిపించవు. ఏదో ఒక హెవీనెస్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి అంటే ఏం తెలియదు రీజన్, హెవీనెస్ ఉంటుంది. ఉంది ఎందుకు వద్దనుకుంటున్నావు అది, అసలు ఆ హెవీనెస్ అసలు ఏంటి, అసలు హెవీనెస్ అని నీకు ఎలా తెలుస్తుంది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు వద్దనుకుంటున్నాం ఆలోచించుకున్నందుకే వెంటనే సాల్వ్ చేసేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేయకూడదు. పట్టుకుని కొంతసేపు కూర్చున్నాం దాంతో, అసలు కూర్చుని వాచ్ చేస్తేనే 50% డ్రాప్ అయిపోతుంది, దాని పవర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేసుకుని వెళ్తా ఉంటే ఇదేంటి బ్యాగేజ్, ఇందులో ఏమేమి చెత్తంతా చేసుకుని మనమే ఒక బ్యాగ్ తయారు చేసుకున్నాం. ఆ బ్యాగ్ మోసుకొని తిరుగుతున్నాం. ఎక్కడ దింపుదామని మనం దింపాలి కదా ఫస్ట్. ఎవరు దింపుతారో ఏంటని కాదు, దాని నిండా నాన్ సెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేనిపోని ఇమాజినేషన్,
వీళ్ళు ఏమనుకున్నారు నా నుంచి, ఇది ఎంత అయింది, ఇలాంటి అన్నెసెసరీ థాట్ ప్రాసెస్సే, లేదా ఫ్యూచర్ కూడా ఇమాజినేషన్, ఇలా అనుకుంటారేమో అలా అనుకుంటారేమో, లేదా పాస్ట్ గురించి ఒక అనాలిసిస్. ఆ పాస్ట్లో మనం ఏం చేంజ్ చేయలేము, ఫ్యూచర్ మనం అనుకున్నట్టుగా ఎట్టి పరిస్థితులు అవ్వదు. అవి మనం చూసాం, ఏవో ప్లాన్ వేసుకుంటాం, కానీ జరిగేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. ఇంక మన ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, ఈ వారం ఇలా గడవాల్సింది ఉంది, ఈ రోజు మనం ఇక్కడ కలవాల్సింది ఉంది. ఇది మటుకి ఎవ్వరూ ఆపలేము. ప్లాన్ లెస్, ట్రస్ట్ మోర్. ఎందుకంటే మనం ఎంత చేసినా అవుతుంది, అవ్వబోతుంది, మళ్ళీ స్ట్రగుల్ వచ్చేస్తుంది. సో ఈ బ్యాగ్ దింపేసుకోవడం బెటర్. ఆ బ్యాగేజ్ దింపుకోవడం కూడా ఎలాగంటే అది మళ్ళీ మనం క్వశ్చనింగ్, ఎవరికా క్వశ్చనింగ్ చేసుకుని ట్రావెల్ చేసుకుంటా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆన్సర్ వస్తుంది. కానీ ఇది జరిగినంతసేపు మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఎక్కడున్నా ఏదున్నా అది డ్రాప్ అయిపోతానే ఉంటుంది. ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది, రాకపోతుంది, కలవచ్చు కలవలేకపోవచ్చు ఫ్రెండ్స్ని. కానీ ఇది ఒక ఆన్సరింగ్ ఉంది చూడండి, క్వశ్చన్ ఆన్సరింగ్, అది 100% జరుగుతుంది, 100%. అది సార్ నేను బేబీ కూడా చెప్పలా, నాకు ఏదో ఎలా ఉండాలనుకున్నాను, ఏమైంది సార్ సాల్వ్ చేసేసుకోవాలనుకున్నాను. నిజం ఏమైంది సార్ ఈసారి అన్నీ నేను కరెక్ట్గా చేసి ఇలా చెప్తే వెరీ గుడ్ అంటారు, బాగా చేసామంటారు. ఏమైంది సార్ చేయగలను, జీరో. ఏం చేశాను ఇప్పుడు చెప్తాను కదా, అసలు జీరో ఏం ఉండదు. అంటే సాల్వ్ చేసుకోవాలి అని చెప్పండి, చెప్పింది అసలు జీరో అన్నది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ అన్నది కూడా మన స్టేట్ ఆఫ్ మైండ్. సాల్వ్ అయిపోయిందంటే అయిపోయింది, అవ్వలేదంటే అవ్వలేదు. ఒకవేళ అయిపోయిందని ఇంకోటి తీసుకొస్తుంది, పరిస్థితులు మారుతాయి, రీజన్స్ మారుతాయి, కానీ ఏదో ఒకటి మటుకి రాకుండా ఇది అయిపోయాక మనం చూసుకుందాంలే అని అనుకుంటే మటుకి అది జరగదు. కొన్ని బాధ్యతలు మనకు పడతాయి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కానీ అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు కూడా ఇలా ఉందని మనం అనుకోకూడదు. చిన్నప్పటి నుంచి కూడా మనం చూసాం కదా, ఎప్పుడు ఒకలా లేదు. ఒకరోజు ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఇలా ఉంటుంది, ఇంకో ఫేజ్లో ఇంకోలా ఉంటుంది. అది మనం క్వైట్గా వాక్ చేసుకుంటే ఆ ఫేజ్ కూడా అయిపోతుంది మనకి. అది కూడా ఏదో టీచ్ చేయడానికే వచ్చింది అంతే. మనం అది చిన్న టీచింగ్ పెద్ద టీచింగ్ ఏదో ఒకటి మనం కొంచెం క్యాచ్ చేయగలిగితే ఆ ఫేజ్ ఒక ఫుల్ఫిల్ అయిపోయినట్టు మనకి. అది ఎందుకు వచ్చిందో దాని పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. మన చిన్నది మనం ఒక్క అడుగు మన లోపలికి వెళ్ళగలిగితే, ఆ ఫేజ్ పట్టుకొని, ఆ సిచ్యువేషన్ పట్టుకుని మన లోపలికి వెళ్ళగలిగితే, ఈ కాన్వర్సేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మనది ఎక్కడైనా అది లోపలికి తీసుకెళ్ళడం తప్పితే ఇంకో మార్గం లేదు. మనం ఎప్పుడైతే ఇది వాచ్ చేసామో, మనం క్వశ్చన్ చేసుకున్నామో, లోపల తప్పి ఇంకెట్టు వెళ్ళలేదు. అది మటుకి ఖచ్చితం, అది ఎక్స్పీరియన్స్ తెలియదు. ఎక్సలెంట్. దీపం అని అన్నాను అంటే ఎంత అంతరార్థం ఉందో. ఆల్ బ్యూటిఫుల్ సోల్స్, ఎవరి జర్నీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి అంటే అందరం రేస్లోనే ఉన్నాము. సూర్యుడి కిరణాల్లోనే మన డే టైం ఎలా ఉందో అలా భగవంతుడి అనుగ్రహంలోనే మనం అందరం ఉన్నాము. ఎవరి సంస్కారాన్ని బట్టి, ఎవరి నేచర్ని బట్టి వాళ్ళకి అలా గురువుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మనందరూ ఇలా షేర్ చేసుకోవడం వల్ల, నువ్వు లాస్ట్ టైం అన్నావు, ఇలా ఎవరిది వాళ్ళు చెప్పడం వల్ల మనకి కూడా రాజేశ్వరి అన్నట్టుగా ఇలా షేర్ చేసుకోవడం వల్ల మనం ఒక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తూ ఉంటాం. నాన్నగారు ఇందాక అరుణానికి చెప్పినట్టు, మనకి మన మార్గం ఒక డోర్ అనుకుంటే ఆయన విశ్వవ్యాప్తమై ఉన్నాడు, మొత్తం ఓపెన్ ఆయనకి. మన పర్స్పెక్టివ్ ఒక డోర్ అయితే ఆయన విశాలమైన ఆకాశం లాంటి ఆయన. అన్ని పర్స్పెక్టివ్ ఓపెన్ టు ఆల్, అన్లిమిటెడ్ లవ్ టు ఆల్, అన్లిమిటెడ్ పర్స్పెక్టివ్స్. సో ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉంటారు. ఆయన దయలో ఏది జరిగినా ఆయన దయలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా మనం అందరం షేర్ చేసుకున్నప్పుడు, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ తెలుసుకున్నప్పుడు, మన పర్స్పెక్టివ్ కాకుండా 2-3 పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు, ఓ ఇలా కూడా తీసుకోవచ్చు కదా దీన్ని. ఇది అదే బాగుంది.
దేవ్ చెప్పింది కదా ఇప్పుడు నేను Yes. ఏదో ఆలోచించుకుంటాను. అవును. దేవ్ ఏం చెప్పింది, ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లో కూర్చుని శుభ్రం చేసుకోవచ్చు అవును. అని చెప్పింది. కానీ మాకు తెలియదని కాదు, అది అలా షేర్ చేయడం వల్ల ఏమవుతుంది, నా దేవ్ ఇలా చెప్పింది కూడా దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది. దేవ్ ఇలా చెప్పింది కాబట్టి మనం ట్రై చేయాలి, దీన్ని ఇట్టాగే చేయాలి, ఇక్కడ చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం అదొకటి కదా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పావు లేదా, గురువు గారు చేస్తారు వైరాగ్యం, అది కూడా రావచ్చు. అట్లా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో మనం ట్రై చేయడానికి అవకాశం ఉండదు. అన్ని మరి రకరకాల సమస్యలు కదా మరి. రకరకాల సమస్యలు ప్రతిసారి కూడా ఒకే సొల్యూషన్ పనిచేయదు. పని చేయదు, కరెక్ట్ అమ్మా. మనం తీసుకుని ఒకసారి ఇలా పనిచేస్తాం, ఇంకోసారి ఇంకోలా పనిచేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అరుణాంటీ అన్నారు, ఒకసారి ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆంటీ రిసీవ్ చేసుకున్న పద్ధతి ఎలా అంటే, ఆవిడ హంబుల్గా ఉండి నాన్నగారు అయితే ఇలా చేస్తారు అని చెప్పి ఆవిడే ఎదురెళ్ళి, అంటే అక్కడ ఏమి ఈకో లేకుండా ఏది లేకుండా వెళ్ళి ఒకవేళ మిస్టేక్ అవుతున్నా లేకపోయినా అది పక్కన పెట్టేసి వెళ్ళి ఇలాగా ఆవిడ మాట్లాడుతుంది. అలాగే డిఫరెంట్ వేస్ చెప్పుకోవడానికి ఇంకో రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే, ఒకసారి నేను చెప్పేశాను, అయిపోయింది, నాన్నగారు తెలుసు, నాకు తెలుసు, అంతే. నేను ఎవరికి కూడా జస్టిఫై చేయక్కర్లేదు. వాళ్ళు నా గురించి ఏదనుకున్నా పర్వాలేదు. అదొక మార్గం. ఏదైనా మనం సుఖపడటం ఇంపార్టెంట్. ఇలా చేయగలిగితే అంతే, మనం సుఖపడాలి, మనం దాని నుంచి విడుదల అవ్వాలి. ఇలా చేయగలిగే స్ట్రెంత్ ఉంటే అలా చేసుకోవచ్చు, లేదు ఇలా తీసుకోగలుగుతానంటే ఇలా తీసుకోవాలి. ఎండ్ రిజల్ట్ మట్టుకి మనం దాని నుంచి ఫ్రీ అయిపోవాలి. నా నేచర్ ఎలాంటిదంటే స్వభావం, జీవుడికి ఒక స్వభావం ఉంటుంది. బై బర్త్ నా నేచర్ ఏంటంటే, నా వల్ల ఎవరు హర్ట్ కాకూడదు, నేను రీజన్ కాకూడదు అనేది నాన్నగారి దగ్గరికి రాకముందండి. నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత నాన్నగారు ఒకసారి రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ, శారదమ్మతో వచ్చినప్పుడు మరి చెడగొట్టడానికి వచ్చావా నా సాధన అంటారు. అంటే లేదు, సహకరించడానికి వచ్చాను శారదమ్మ అంటారు. నాన్నగారు ఈ మాట చెప్తున్నారు, అంతటి మహత్తులకు కూడా మాట డెస్టినీ ప్రకారం మాట వస్తుంది. అలాగే నాన్నగారి సబ్జెక్ట్ ప్రకారం నేను ఒకవేళ తప్పు మాట్లాడాను అనుకుని ఎదుటి వాళ్ళు, అది నా డెస్టినీ అవ్వచ్చండి. కానీ వాళ్ళ సబ్జెక్ట్లో లేరు కాబట్టి వాళ్ళు ఎలా తీసుకోవాలనేది వాళ్ళ మైండ్, అది క్యారీ చేయాలా వద్దా అనేది వాళ్ళకి అనవసరం, వాళ్ళ దాని ప్రకారం. అయితే ఇక్కడ నేను వెళ్ళడం ఎందుకు జరిగింది ఇది అని కూడా నేను అనుకోవట్లేదు, ఇది ఒక డెస్టినీ అండి. నాకు ఆ బుద్ధిని ప్రేరేపించి నా మైండ్లో అందరూ ఎవరు హర్ట్ కాకుండా హ్యాపీగా ఉండాలి, పలానా వాళ్ళు హర్ట్ అయ్యారనే థాట్ నుంచి నేను విడుదల పొందడానికి నేను వెళ్ళాను. నా థాట్ నుంచి నేను విడుదల పొందాలి, నా మైండ్ ప్లెయిన్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పాపలకు పక్కేస్తే దాంట్లో చిమ్మ లేకుండా దోమ లేకుండా చూసుకొని ఎంతో సుఖంగా పడుకోబెడతాం కదా. ఆ మైండ్లోకి నాన్నగారు ఇన్వైట్ చేస్తున్నప్పుడు అంటే నా మనస్సు నా నాన్నగారే సత్య అని నేను అనుకుంటున్నప్పుడు ఆ మైండ్ ఎంత పరిశుద్ధంగా ఉండాలండి అనే దాంతో ఆ ఒక్క భావనతో వెళ్ళడం జరిగింది. అది కూడా డెస్టినీ అండి. అందరూ అలా చేయాలని దీపు చెప్పినట్టుగా అందరూ అలా చేయాలి. ఇది ఒక ఎవరికైనా పనికి వస్తుందేమో, ఆ స్వభావం ఉన్న వాళ్ళకు అలా పనికి రావచ్చు అంతే. పర్స్పెక్టివ్ 360 పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు. సర్కిల్కి 360 డిగ్రీస్ ఎలా ఉంటాయో 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి విశ్వాత్మకి. మనకి ఒకటి రెండు ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. సో ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి, ఎందుకంటే ప్రేమతత్వం ఉన్నప్పుడు, కొంచెం సెన్సిటివ్గా మనం ఉన్నప్పుడు, అంటే సాఫ్ట్ టెండెన్సీ ఉన్నప్పుడు, ఎవరిని హర్ట్ చేయకూడదు అనే స్వభావం ఉన్నప్పుడు, ఎవరిని మనం హర్ట్ చేస్తే కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అంటే నా స్వభావం చెప్తాను. అంటే మనం ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా, వీలైనంత వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ, అలా ఉంచితే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా అవుట్ ఆఫ్ ది వే కూడా ఒకసారి మనకి ఇబ్బంది అయినప్పుడు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మన ప్రయత్నం. ఒక్కొక్కటి స్వభావం ఒక్కొక్కటి. ఓకే, ఇది కరెక్ట్ అని కాదు, రాంగ్ అని కాదు, స్వభావం అంతే. అది లెట్స్ టేక్ ఇట్ యాస్
ఆబ్జెక్టివ్ థింగ్, సబ్జెక్టివ్ కాదు, ఇది ఆబ్జెక్టివ్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం అందరూ ఊరికే క్యారెక్టర్స్ రోల్ ప్లేయింగ్ ఆన్ ది స్క్రీన్ అని మర్చిపోకూడదు. మనం అందరూ ఎవరి క్యారెక్టర్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్స్ అన్ని ఈ వాల్ కాన్షియస్నెస్, గోడ మీద బొమ్మలు ఎలాగో కాన్షియస్నెస్ లో మనం అందరం పప్పెట్స్. అంతే. పప్పెట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో మనం స్క్రీన్ మనము అంటే మనం ఎవరైతే పరమాత్మ చైతన్యం అనుకుంటున్నామో అదే యాక్చువల్గా మనము క్యారెక్టర్ మనం అనుకుని ప్లే చేసేస్తున్నాం వల్ల ఈ క్యారెక్టర్కి మన క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్పుకుంటున్నాం. బట్ ట్రూత్ ఈస్ వీఆర్ చైతన్యం ఇట్ సెల్ఫ్. అనుభూతికి కల్పింపబడ్డాము, కల్పింపబడ్డదాన్ని కల్పించినట్టుగా మనం ఎరుకను లేదు. కాబట్టి ఇందాక దీనికి చెప్పినట్టు అవేర్నెస్ వచ్చేస్తే మనకి మనకి కనిపిస్తుంది. అవేర్నెస్ వచ్చే వరకు అంటే దృఢంగా మన క్యారెక్టరిస్టిక్ లో మనం ఉంటాం. కాబట్టి అది విడుదల అవడానికి కొంత ప్రయత్నం చేయడానికి ఎక్సలెంట్ మార్గం ఏంటి అంటే దాన్ని గమనించడం. గమనించకపోతే తెలియదు. ఇది ఎవరికి వాళ్ళు ఇన్నర్ జర్నీ, బయట చేయాల్సింది ఏమీ లేదు. అండ్ సో చెప్పినట్టు మన మైండ్ ఆల్వేస్ గమనిస్తూ ఉండడం. అయితే నిరంతరం గమనిస్తూ ఉండలేము కాబట్టి, ఎందుకంటే వ్యవహారం మనసును బయటికి తీసుకొస్తుంది కాబట్టి, అందుకే గురువుగారు చెప్పారంటే రోజుకి కనీసం కొంతసేపు ఏకాంతంగా గడపండి. ఎందుకు ఏకాంతంగా గడపాలి? మనం మనసుతోటి భిన్నంగా వెళ్ళిపోయే మనసుతోటి వ్యవహారం చేస్తున్నాము, బాధ్యతలు చూసుకుంటున్నాము, మనకు ఒక రోల్ ఇచ్చాడు, రోలు జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నాము, కానీ రోల్ నుంచి డిటాచ్ అవ్వట్లేదు. రైట్, కరెక్ట్. రోల్ వదిలేయాలి. సో వదిలేయడానికి మార్గం గురువు గారు చెప్పింది మనం ఆపరేషన్ చేసుకుంటాం, ఎవరి పద్ధతిలో వాళ్ళు షేర్ చేసుకుంటాం. సో దీప పద్ధతిలో దీప చెప్పింది ఏంటి అంటే ఇంత గందరగోళం వద్దు, మనకి ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు ఉంటాం. ఎలాగో క్యారెక్టర్ నుంచి కాసేపు డిటాచ్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? గమనించాలి. సో అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అబ్జర్వ్ చేసినప్పుడు మన స్వభావం మనకి తెలుస్తూ ఉంటుంది, ఈ మనసు చేసే లోటుపాట్లు తెలుస్తూ ఉంటుంది, ఇది అనవసరంగా తైతట్లాడుతోందని తెలుస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ ఆ కాసేపు ఉంటే మళ్ళీ మనం వెళ్ళిపోతాం మనసుతోటి, వెళ్ళకుండా ఆగాలి. అంటే రోజు ఒక చిన్న అంటే సాధనకు ప్రత్యేకం అక్కర్లేదు, మనసు విభిన్నంగా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని పట్టుకుని ఉండడానికి కొంతమందికి నామం చేసుకుంటూ ఉంటారు నిరంతరం. ఎందుకంటే వాళ్ళకి భక్తి మార్గం ఉంటుంది, ఇష్టం ఉంటుంది, భగవంతుడి పట్ల ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అన్నట్టు మాట్లాడితే ఇంకా భగవాన్ అని ఆయన చుట్టూనే ఆవిడ జీవితం. ఏమంటే ఇప్పుడు ఇందాక తన లక్ష్మి చెప్పింది కదా, నేను ఏమీ చెయ్యట్లేదని. ఎవరికి వాళ్ళు నాన్నగారి దగ్గర ఉన్న భక్తులకి ఈ సాధన చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు. నాన్న 100%గా ఎవరికైనా అంటే పలానా 4 o'clock లేవడం, స్నానం చేసుకొని మెడిటేషన్ చేయడం, పూజ చేయడం, అది అసలు ఒక పద్ధతి అయిన జీవితమే. నా మట్టుకు నాకు చెప్తున్నాను, ఇది ఒక పద్ధతి ప్రకారం జీవిస్తున్నాం అనేది కూడా లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు. ఇది నాకు ఉందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్నీ జరుగుతాయి నాన్న. ప్రతిదీ అంటే భక్తి జరుగుతుంది, శరణాగతి జరుగుతుంది, విచారణ జరుగుతుంది. చేయడం కాదు, చేయడం అనేసరికి మళ్ళీ నేను చేస్తానని నాన్నగారు ముందే అది జరగాలి, మీరు చేయడం కాదు. అంటే ఇంత కృషి అన్నారు కదా, అన్ని నామం జరుగుతుంది, విచారణ జరుగుతుంది, శరణాగతి జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఈ చేసేవాడు అబద్ధం అని తెలుసుకోవడానికి. వాళ్ళు లేడు, ఉన్నది ఒక్కటే అవేర్నెస్ అనండి, జ్ఞానం అనండి, చైతన్యం అనండి, దేవుడు అనండి. ఏ పేరు పెట్టుకున్నా ఏది జరిగినా ఆ శక్తి వల్లే జరుగుతుంది. కనిపించడం తెర. ఇందాక అన్నారు నాటకంలో బొమ్మలాగా అరుణ బయటికి కనిపించవచ్చు, చూసే వాళ్ళకి అరుణ కనిపించవచ్చు, అరుణకి అరుణ కనిపించవు. చూసే వాళ్ళకి అరుణ కనిపించవచ్చు కానీ అరుణకి అరుణ మనం అంటే బయట ఎలా అనుకుంటామంటే నన్ను అందరూ జ్ఞానిగా మహాభక్తురాలుగా గుర్తించాలి, అజ్ఞానంగా అహంకారంగా గుర్తించకూడదు అనే ఎక్స్పెక్టేషన్ తప్పండి. వాళ్ళు ఎలా గుర్తించినా అది మనకు అర్థం కాదు. అరుణకు అసలు ఏమి భక్తి లేదన్నా నాకేం నష్టం లేదు.
అంటే ఎవరన్నా అన్నా కూడా ఒకవేళ ఇక్కడ ఎవరు అనుకోవచ్చు, బయట ఎవరన్నా మీరు ఇన్ని సత్సంగాలకు వెళ్తున్నారు కదా, మీరు ఏం నేర్చుకుంటున్నారు అని క్వశ్చన్ చేయొచ్చు మనల్ని. చేసినా మనకేమి నష్టం లేదమ్మా. నాకు నేను లోపల అరుణకి అరుణ విడిగా కనిపించకూడదు అంటే ఇందాక చెప్పారు కదా, మీకు మనసుని సైలెన్స్గా అబ్జర్వ్ చేస్తుంటే ఒక మాట అన్నారు నాకు అది బాగా నచ్చింది, బీ ప్రజెన్స్. గతము వదిలేయండి, ఫ్యూచర్ వదిలేయండి. ఎందుకంటే గురువు వాటి వల్ల అనాలిసిస్ వల్ల మనం ఏమీ చెప్పలేము. నాన్నగారు చెప్పిన ఒక వాటికి చాలా నచ్చుతుంది. ఇంతవరకు సృష్టినప్పటి నుంచి ఇంతవరకు రాముడి సంకల్పానికి విరుద్ధంగా గట్టి పలక కూడా కదలలేదు. స్వయంగా రామ చైతన్యంతో ఉన్న ఈ దేహం చేసే పని రాముడి సంకల్పానికి విరుద్ధంగా ఎలా ఉంది? ఇప్పుడు రాముడు పరబ్రహ్మం అనుకున్నప్పుడు ఆ పరబ్రహ్మమైన శక్తి లోపల క్రియల్లో ఉండి పని చేస్తున్నప్పుడు గడ్డి పరకే కదలనప్పుడు దేహం ఎలా కదులుతుందండి? రాముడి సంకల్పానికి విరుద్ధంగా. మనం అనుకుంటున్నాము నేను అరుణని, అరుణ కదులుతూ ఉంది, అరుణ పని చేస్తూ ఉంది, అరుణ రైట్గా ఉంది, అరుణ రాంగ్గా ఉందని దీపు చెప్పినట్టు ఒక పెద్ద బ్యాగ్ని మోస్తున్నామండి మనం. ఎవరు చెప్పినా ఇంక అంతే, ఇక్కడికి తెలియనా మళ్ళీ అక్కడికి వచ్చేయాల్సిందే. నాన్నగారు అంటే నాన్న గురించి చెప్తానంటే కర్తృత్వ బుద్ధి ఉన్నప్పుడు కర్తృత్వ రహితంగా మనం ఉండలేం కాబట్టి ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ వచ్చే వరకు ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అన్నారు. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ జరుగుతూ ఉంటుంది, జరిగేది మనం విట్నెస్ చేస్తూ ఉంటాం. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ రావడానికి నేననే భావన దృఢంగా ఉన్నప్పుడు, ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు, లేకపోతే ఒక గురువు లేనప్పుడు, మనం ఇండివిజువల్ అనుకున్నప్పుడు ఏదో పాత్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంటే అన్నట్టు అన్ని పాత్స్ జరుగుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ అందులో ఉన్నప్పుడు, సబ్జెక్ట్లో ఉన్నప్పుడు గురువు ప్రేమ మనకి అందినప్పుడు, రిసెప్షన్ ఉన్నప్పుడు, సో విడిగా నేను ఉన్నాను అనే కాన్ఫ్లిక్ట్ కేయాస్లో ఉన్నప్పుడు మనసు విభిన్నంగా అవ్వకుండా ఏకాగ్రత అవసరం. మనసు లక్షణం ఏంటి అంటే వేవరింగ్. మనసు విల్ కీప్ వేవరింగ్ 24/7 ఎక్సెప్ట్ ఇన్ యువర్ డీప్ స్లీప్. అది వేవర్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దాని స్వభావానికి విరుద్ధంగా మనం వెళ్ళలేము. సో దాన్ని ఏం చేయగలం? మచ్చిక చేసుకోగలం. మనసుని మచ్చిక చేసుకోవాలి. సో మనసు మచ్చిక చేసుకోవాలి అంటే ఏదో ఒక పద్ధతిలో, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఫాలో అయ్యి, ఎవరికి నచ్చింది వాళ్ళు. అంటే నాన్నగారు అందరికీ భోజనం పెట్టేశారు. ఇంకొక ప్లేట్ మనం తినలే వెళ్ళి, మన ప్లేట్ మనం తింటేనే మనకు ఆరోగ్యం. సో భగవద్గీతలో ఎల్కేజీ పిల్లలకి చెప్పారు, పిహెచ్డి పిల్లలకి చెప్పారు. సో ఎల్కేజీ పిల్లలకి పిహెచ్డి ఫుడ్ తింటే అరగదు. అలాగే పిహెచ్డి వాళ్ళు వచ్చి ఎల్కేజీ ఫుడ్ తినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలా ఎవరి స్థాయిని బట్టి, అంటే ఎవరి ఏ ఇష్యూస్లో ఉన్నారు అలా అని ఎక్కువ తక్కువ అనేది ఎక్కడా లేదు. ఎందుకు ఇంటరాక్టివ్ అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఉంటే జ్ఞానము లేకపోతే అజ్ఞానము. సో ఎక్కువ తక్కువ అనేది లేదు, అందరూ ఒక చైర్లోనే ఉన్నాం. ఆయన చైర్లో ఉంటారు, ఆయనే ఆ చైర్లో ఉంటారు. మనం మైనస్ అయిన రోజు ఆయనే కూర్చుని ఉంటారు, మనం మైనస్ అవ్వకపోతే మనం ఇలా కూర్చుని ఉంటాం. అంతే కదా. సో ఏంటంటే నాన్నగారు ఇందాక అంటే ఎప్పుడు రేడియో వినకుండా రాదు సత్సంగాన్ని, అది 2 minutes అని. ఎందుకంటే ఒక్క బిట్ ఆయన మాట వినపడాలి. అక్బర్ దగ్గర ఒక పోయిట్ ఉండేవాడంట. ఇది చెప్పి ముగించేస్తాను. అక్బర్ దగ్గర ఒక పోయిట్ రోజు పాటలు పాడి రాజుని మెప్పిస్తూ ఉండేవాడంట. అద్భుతంగా పాడతాడంట. అసలు ఇంకా ఎంత మాధుర్యంగా పాడతాడు అంటే ఇంకా అసలు హృదయాన్ని హత్తుకుని ఒక సైలెన్స్ తీసుకొచ్చే అంత ఆనందాన్ని ఇస్తుందంట వాడి పాట. అలా పాడుతూ ఉంటే ఇంకొక రోజు అక్బర్ కట్టలేక, ఎంత అద్భుతంగా స్వీట్గా మాధుర్యంగా పాడుతున్నావు నువ్వు, అసలు భారతదేశంలో నీలా పాడేవాడు ఉండడు అన్నాడంట. అప్పుడు తాన్సింగ్ అన్నాడంట, లేదు ప్రభు నువ్వు అద్భుతంగా పాడుతున్నావు అంటే ఒప్పుకునేవాడిని, నీకన్నా ఎవడో పాడలేనంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకన్నా బాగా పాడేవాడు ఉన్నారు, నా గురువు ఉన్నాడు, నా గురువు నాకన్నా బాగా పాడతాడు అంటే లేదు
నువ్వేదో నీ గురువు పట్ల నీకున్న అభిమానంతో అలా చెప్తున్నావు, కానీ నీకు మించైతే ఎవరో ముందు అన్నాడు. లేదు, నా గురువు ఉన్నాడు అంటే, సరే అయితే మీ గురువు దగ్గరికి వెళ్దాము, మీ గురువు ఎలా పాడతాడో నేను వింటాను అంటే, ఆయన మీకు పాడడు, ఆయన మీకు పాడడు. అదేంటి అన్నాడు. ఆయన కేవలం రావుడు కోసమే పాడతాడు. నేను మీ దగ్గర పాడినట్టు మా గురువు ఎవరి దగ్గర పాడతాడు. అదేంటి అంటే, ఆయనకి రాముడు స్ఫురింప చేస్తే ఆ మూడు రాముడు స్ఫురించిన చేసి మూడు వస్తేనే పాడతాడు వాడు, లేకపోతే తను కూడా ఏమీ పాడు, అలా సైలెంట్ గా ఉంటాడు. అంటే అయితే నేను ఒకసారి చూడాలన్నాడు. చూడాలంటే సరే వెళ్దాము, ఇలా వస్తే కుదరదు, ఎందుకంటే మా గురువు దగ్గరికి నేను వెళ్ళాను అంటే రాజు ఎందుకు తీసుకొచ్చానని అనిపించుకోండి, కాబట్టి మారువేషం వేసుకుని రండి సామాన్య ప్రజల్లాగా, అప్పుడు మీకు తెలుస్తుంది ఆయన ఎవరు అని చెప్తే, సరే మారువేషం వేసుకుని ఇద్దరు వెళ్ళారంట. అప్పుడు గురువు గారు ఇలా ఒక పాట అంట వింటారంట అంటే, ఎవరి కోసం నేను పాడడం ఏంటి, పాడడం జరగదు తెలుసు కదా నీకు, నేను పాడన్నాడంట. అంటే అది కాదు గురువు గారు, ఒక్కసారి అంటే నేనే హైయెస్ట్ అనుకుంటున్నాడు భారతదేశంలో, కానీ మీరు నేర్పిస్తే వచ్చిన విద్య ఇది నాకు అని చెప్పి ఒక్కసారి మీరు పాడండి అంటే అది జరగదు అని, అలా ఎంతసేపు ప్రయత్నం చేయడం అది మారడం అన్నీ చేసినా కుదరలేదండి. అప్పుడు ఒక ఐడియా వచ్చిందండి శిష్యుడికి, ఏమని, నేను తప్పు పాడితే నన్ను కరెక్ట్ చేయడానికి ఆయన పాడతారు. నేను తప్పు స్వరం పాడితే నన్ను కరెక్ట్ చేయడానికి నా గురువు పాడతాడు. సో తప్పు స్వరంలో పాడటం మొదలు పెట్టాడన్న. అదేంటో నేను నేర్పింది ఏంటో పాడుతున్నది ఏంటో అంటే, ఏమో గురువు గారు ఎప్పుడు నేర్పారు నాకు ఇదే గుర్తుంది అంటే, ఆగు అని చెప్పి వాడిని కరెక్ట్ చేసి అసలు స్వరంలో పాడితే రాజు షాక్ అయిపోయాడు. అంటే అంటే మెస్మరైజ్డ్ అయిపోయిన తర్వాత దండం పెట్టి బయటకు వచ్చి అమృతం కురిసిన వేళ అన్నారు. అంటే గురువు పాడితే అమృతం కురిసింది అంటే మనందరం ఏదైనా షేర్ చేసుకోవచ్చు. అంటే వీఆర్ ఓన్లీ రిప్రజెంటింగ్ అవర్ గురువు అన్నట్టు. యాక్చువల్లీ ఎవరు లేవు, ఉన్నది ఆయనే. అయితే మన అదృష్టం ఏంటంటే ఆయన మనల్ని, మన పిల్లల్ని మనం ఎలా పెంచుకున్నామో అది మనం మమకారంతో స్వార్థంతో పెంచుకున్నాం. మనం ఆయన అన్కండిషనల్ లవ్తో ఆయన స్థాయి మనకి ఇవ్వడానికి ప్రేమిస్తూ, అలానే ఆయన స్థాయి మనం అందుకోలేం కాబట్టి మనకి ఏది ఇష్టమో అది చెప్తూ, ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటామో ఉంటూ మెల్లగా మచ్చిక చేసుకుంటూ మనం ట్రూత్ దగ్గరికి తీసుకెళ్ళారు. సో ఆ ట్రూత్ దగ్గర నిలబడగలిగితే అప్పుడు మనకి ఈ వికారాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. అండ్ అందరికీ జరుగుతుంది ఇది. అంటే అన్నట్టు ఎవరు ఏమి సాధన ఏముంటుంది, జరుగుతుంది. అయితే ఏంటంటే మనం సత్సంగం విన్నప్పుడు, ఇలా పర్స్పెక్టివ్ విన్నప్పుడు, ఓ జరుగుతుంది, మన శ్రమ లేకుండా జరుగుతుంది, ఓ అందరి జీవితం కూడా ఇలాగే ఉంటుంది, మాకు ఒక్కటే కాదు, మనకే దుఃఖం కష్టం వచ్చేస్తుంది, మన ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాము, అందరూ ఇదే బోట్లో ఉన్నాము అండ్ అందరూ గురువు గారి బోట్లో ఉన్నాము అని చెప్పి, మనం సముద్రం ఈదక్కర్లేదు, మనం బోటుని నడపక్కర్లేదు, ఆ బోట్లో ఉండి ఆయన నడుపుతూ ఉంటారు, మనం ఆయన చూసి ఆనందిస్తూ మనం అందరూ ఇదే బోట్లో ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఒడ్డుకి చేరిపోతాము ఫర్ షూర్. అందుకే ఆయన ఏమన్నారు, మీరు సాధన చేయండి అమ్మా, శ్రమపడదన్నా అనలేదు. మీ ఇంట్లో కష్టాలే మీరు పడలేకపోతున్నారు, మీకున్న కష్టాలే మీరు ఈదలేకపోతున్నారు, మళ్ళీ సాధన పేరు మీద నేను మీకు మళ్ళీ కష్టపెడితే అది గురువు అనిపించుకోదు. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మీరు తరించేస్తారు. ఎందుకంటే అర్థం చేసుకోవడంలో మీరు చాలా ఊడిపోతారు. ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అసలు మనం సమస్య వచ్చినప్పుడు నేను ఆలోచిస్తాను, ఏమైనా సరే దీన్ని ఫేస్ చేసేయాలి, ఫేస్ చెయ్యాలి అని అనుకోగానే చెయ్యంపడలేదు. అనుకోవటంలోనే ఇప్పటికే అది చాలా సంవత్సరాల నుంచి వస్తాను అనుకుంటాం, ఏమైనా సరే దీని సంగతి ఏంటో చూడాలని అనుకోవటంలోనే అది విడిపోతుంది. నేను అనుకుంటాను అన్నమాట, అసలు దీని సంగతి ఏంటంటే మనం మొదలు పెట్టగానే అంత పని ఏం చేస్తాయి, మనం మొదలు పెట్టడం అంటే మనం అది చెయ్యగలము, చెయ్యాలి అని, అంటే ఫేస్ చెయ్యాలి అనేది
తీసుకొస్తాడు. Yes, yes. ఆ సిచ్యువేషన్ దాకా తీసుకొస్తాడు. ప్రెషర్ పెట్టి సిచ్యువేషన్ అక్కడ దాకా తీసుకొచ్చి మనల్ని ప్రిపేర్ చేసి అప్పుడే వదిలేస్తాడు. నా అనుభవం అందరూ అనుకోవాలి. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేయాలనుకుంటున్నాను. పారిపోవాలని ఎవరు అనుకోరు. ఫేస్ చేయాలి అనుకునే టైంకి నువ్వు అన్నట్టు విడిపోతుంది. అప్పుడు విడిపోయినట్టు విడిపోతుంది. అని ఆల్వేస్ అని మనం గుర్తు పెట్టుకొని జీవిస్తున్నాం. ఎందుకంటే నిజం అది. నువ్వు ఎంత ట్రూత్ఫుల్గా ట్రూత్ చెప్పేసావు అంత ట్రూత్ అది. ఏదో నేను అనుకునేది అది. దీపం ముగించు. ఏం ముగించడానికి లేదు, ఎందుకంటే ఇది కంటిన్యూ చేయాలి కదా మనం మాట్లాడుతుంది పెట్టదంతా. సో ఇందులో ఇచ్చి మనకు నచ్చిన మాటలు మనం ఆ బ్యాగ్ ఎంటీ చేసి ఇది నింపుకుని వెళ్దాం. పోనీ బ్యాగ్ అంటూ పట్టుకోవాలి కాబట్టి ఆ బ్యాగ్ ఎవరు తీసుకుంటారు? డ్రాప్ చేసేయడమే. ఎందుకంటే అది లేదు. ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ వదిలేసాను. వెరీ గుడ్. ఆ బ్యాగ్ అక్కడ పెట్టేయి. నిజంగా హ్యాపీగా ఉన్నాను. నిజంగా హ్యాపీగా ఉన్నాను. వదిలేసాం కదా, చెప్పేసాం కదా. అనుకోవడం మనం సాల్వ్ చేసుకోవాలి అనుకోవటమే సొల్యూషన్. అక్కడే అయిపోతుంది. అక్కడే అయిపోతుంది. ఎందుకంటే మీరు విడిపడదాం అనుకున్నారు కాబట్టి విడిపోతారు. హ్యాపీగా ఉంటారు. అన్నీ వదిలేస్తారు. ఇందాక చెప్పింది ఎందుకు చెప్పానంటే అంటే నాన్నగారు దాని నుంచి ఎసెన్స్ చెప్పింది ఏంటి అంటే ఇది చెప్తారు. అంటే గురువు పాడితే అద్భుతంగా పాడతారు అనడానికి. అంటే ఆ సిచ్యువేషన్, ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారు అంటే మనకి ఏకాగ్రత భగవంతుడి పట్ల, అంటే మనకి ఇష్టం, మనకి పిల్లలు ఎలా ఇష్టమో ఆ ఇష్టం మనం భగవంతుడి మీద పెట్టుకుని ఆ భగవంతుడి ఇష్టంలో మనం జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ బంధాలన్నీ విడిపోతాయి. మనం ఏదైతే అంటే వాళ్ళు మనం పట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, మాయలో వాళ్ళు మనం పట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం గట్టిగా ఈశ్వరుని పట్టుకుని ఉన్నామో సహజంగా అది డ్రాప్ అయిపోయి వాళ్ళ నుంచి కూడా ఇలాంటి ఏం రావు. ఎస్, ఎందుకంటే ఈశ్వరుని పట్టుకునే వరకు ఆ జంజాటంలో ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు వదలాలి కాబట్టి. The moment you leave their thought and you hold on to God's thought, ఏమవుతుంది? గాడ్ని పట్టుకునేసరికి ఎస్ నువ్వు నా దగ్గరికి రావాలని నేను అనుకుంటున్నా, నువ్వు రావట్లేదు కాబట్టి నీకు ప్రెషర్ పెట్టాను. సో ఇప్పుడు నీకు వదిలే టైం వచ్చింది, నా పాదాన్ని పట్టుకున్నావంటే అవి ఊడిపోతాయి. దానికి దూరం అయిపోతాం, ఈయనకి దగ్గర అయిపోతాం. సో అంటే అదే అన్నారు జీవితంలో అంటే ధర్మంగా జీవించండి, న్యాయంగా ఉండండి. మనకి భగవద్గీత బోధంతా కూడా మనకి శరీరం వచ్చింది కాబట్టి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. అది కాదంటే లేదు. ఎందుకు? జ్ఞానంలో వెళ్ళేటప్పుడు ఇది నిజం, ఇది నిజం కాదు. జ్ఞానంలో ఉన్నామంటే అది కూడా మధ్యే. ఎందుకంటే అనుభవంలో లేకుండా అది అనుకోవడం కాదు కదా, అది స్టేట్ కదా. సో ఏంటి అంటే మనం ఇలా జీవించమని కృష్ణుడు భగవద్గీత మొత్తం ఎందుకు బోధించాడు అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి, జీవలక్షణాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి. సో ఇందులో నుంచి నువ్వు బయటికి రావడానికి నీకు ఫుడ్ అంతా భగవంతుడు ఇచ్చేశాడు. నువ్వు ఆ ఫుడ్ని తింటూ ఉంటే, నువ్వు ఆ ఫీడ్ నువ్వు తీసుకుంటూ ఉంటే నీకు అక్కర్లేనిదంతా పోతూ ఉంటుంది. అంటే నువ్వు న్యూట్రిషన్స్ తీసుకుంటూ ఉంటే నువ్వు బలం అవుతూ ఉంటావు, అక్కర్లేని టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ బ్యాగ్ నిండుతుంది, ఆ బ్యాగ్ ఊడిపోతుంది. ఈ బ్యాగ్ నిండుగా ఏమవుతుంది అంటే ఏదో ఒక స్టేజ్లో అది కూడా ఊడిపోతుంది. అంటే ముందు ఇరప సంఖ్యలు రాలిపోతే తర్వాత బంగారు సంఖ్యలు రాలే టైం వస్తుంది. ఆయన ఎప్పుడో ఒత్తిడి పెడతాడు, ఆ క్షణంలో విడుదలైపోతాం. ఈ లోపల మనకి స్ట్రెంత్ ఇవ్వడానికి ఆంటీ చెప్పినప్పుడు, ఆ ఆంటీ చెప్పినట్టు నాకు ఒక కష్టం వచ్చినప్పుడు నేను భగవాన్ దగ్గర కూర్చొని ఆయన వైపు చూస్తూ ఇలా అనుకున్నప్పుడు ఆ క్షణం ఉన్నది ఆయనే, నేను లేను అనే అనుభూతి వచ్చినప్పుడు మొత్తం అదృశ్యం అయిపోతుంది. సమస్య అదృశ్యం అయిపోతుంది, సమస్య వచ్చిన వాడు అదృశ్యం అయిపోతాడు. అంటే ఇంకోటి అన్నారు, అది ఎంత డ్యూరేషన్ అని కూడా నన్ను అడగద్దు అన్నారు. ఎందుకంటే అది ఇంత టైం అని చెప్పడానికి టైంతో సంబంధం లేదు. ఆ అనుభూతికి టైంతో సంబంధం లేదు. ఆ అనుభూతి కలిగినప్పుడు నువ్వు ఏదైతే మూటని ఈ జన్మలో అనుకుంటున్నావో గోడౌన్ ఉంది వెనకాల,
అది కూడా కాలిపోతుంది. ఇప్పుడు భాషణాలు అంటారండి, ఒక తలంపు ఒక్క సెకండ్ ఆపడానికి ప్రయత్నం చేస్తే, ఆగితే కాదండి, తలంపు ఆగడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని వందల జన్మలు కాలిపోతాయి. అదే తలంపు నువ్వు వదిలేసి దాంతో కలిసిపోతే వందల జన్మలు పెరుగుతాయి. సో తలంపులు అంటే నువ్వు బయటికి వెళ్ళిపోవడానికి అదే కారణం, లోపలికి వెళ్ళడానికి అదే కారణం. అందుకు దాన్ని మాత్రం అందుకే దీపు చెప్పినట్టు మనం గమనిస్తే అది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అందుకు దాన్ని గమనించాలి. దాంతోనే కదా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనసుతోనే బయటికి వెళ్ళిపోతున్నాము. మనసుని గమనించడం చేసామనుకోండి బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో గమనించడం, ఆయన చూసుకుంటాడు అంటే చూసుకుంటాడు, గమనించడం చేస్తే అక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఆయన ఉన్నాడు. అంటే ఆయన ఉన్న చోటే మనం ఉన్నాము. మన ప్రపంచం అంతా తిరిగేసిన ఆయనకి భిన్నంగా ఎక్కడ ఉన్నాము. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వచ్చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు, అందరూ అందులోనే ఉన్నామని సంగతి గుర్తిస్తూ ఈ బ్యాగేజ్ అవసరం లేదు మనకి, ఈ బ్యాగు నా బ్యాగ్ కూడా అక్కడ పెట్టేద్దాం. అప్పుడు ఆయన చూసుకుంటే ఎలాగో ఆయనే చూసుకుంటున్నాడు. అదే ట్రైన్ ఎక్కిన తర్వాత నెత్తి మీద పెట్టుకుని నేనే మోస్తున్నాను అనడం కన్నా నువ్వు నిన్ను మోసేది అది, పెట్టిన మోసేది అది, మనల్ని మోసేది, మన పిల్లల్ని మోసేది, సంసారం మోసేది ఆయనే. అంటే అసలు ట్రూత్కి వస్తే ఏమీ లేదు, మోస్తున్నాం మనం అనుకుంటాం కాబట్టి పారం అక్కడ పెట్టేశారు. ఎందుకంటే యాక్చువల్గా ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అనండి. నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అనే స్టేట్కి మనం వెళ్ళడానికి వదిలేయడం నేర్చుకోవాలి. లెట్కో. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ యువర్ పీస్. ఈ పీస్కి నేను దూరం చేసేదాన్ని కూడా ఇంటర్నల్గా వదిలేయడం మనం అలవర్చుకుంటూ ఉంటే, ఆంటీ అన్నట్టు ఒక థాట్ వదులుకోవడానికి చేసే చిన్న ప్రయత్నంలో నీకు ఎన్ని జన్మల రసంలో తీసేస్తాడు భగవంతుడు. ఇది విశ్వసించి మన తలంపుల్లో నుంచి, అంటే విభిన్నంగా వెళ్ళిపోయే మనసు నిలకడ ఉండదు కాబట్టి అబ్జర్వేషన్ కుదిరితే అబ్జర్వేషన్, కుదరకపోతే దానికి ఏకాగ్రత కుదరడానికి నువ్వు నిష్కామకర్మ చేస్తూ ఉంటావా, లేకపోతే నామం చేసుకుంటావా, లేకపోతే ఒక భగవాన్ బుక్ చదువుకుంటావా. కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ ఆన్ ది రైట్ ఫీడ్. అంటే భగవంతుడి మాట, భగవంతుడి నామం, భగవంతుడి రూపం, ఎవరికి ఏమి కుదిరితే అది. సోర్స్ దగ్గర ఉండి కలిగితే అద్భుతం. ఇది నిరంతరం కుదరదు, కొంతసేపు కుదరచ్చు. అప్పుడు అధ్యయనం, స్మరణ మరణం, అదే మననం. ఇవి చేసుకుంటూ జీవించమని అందుకే చెప్పారు. ఎందుకంటే స్మరించగా మననం చేయగా అది మనకి వంట పడుతుంది. అప్పుడు అది ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి వచ్చింది మళ్ళీ అనుభవాన్ని తీసుకొస్తుంది. సో ఈ ప్రాసెస్లోనే ఉన్నాము. అండ్ కంగారు పడతాను, నీకు వరి అక్కర్లేదు, టెన్షన్ అక్కర్లేదు, ఎప్పటికి వస్తుందో అని ఎదురు చూపు అక్కర్లేదు. ఎందుకంటే యువర్ జర్నీ షుడ్ గివ్ యూ జాయ్. నీకు అది ఆనందాన్ని ఇస్తూ ఉంటేనే మనం కరెక్ట్గా ఉన్నట్టు. లేకపోతే ఎక్కడో ఏదో ఉందంటే ఏమీ లేదు. మనం ఇక్కడ మన పెయిన్ని విజ్డమ్గా మార్చుకోవాలి. ఇందాక కదా మనకు వచ్చిన సిచ్యువేషన్ ఒక ఆపర్చునిటీ, మనకు వచ్చిన కష్టం ఒక ఆపర్చునిటీ. సుఖంగా ఉన్నప్పుడు ప్రయత్నం ఏముంటుంది లక్ష్మి? సుఖంగా ఉన్నప్పుడు ఈ సుఖం నుంచి బయటకు వచ్చేస్తే బాగుంటుంది అనుకోం కదా. పెయిన్ వచ్చినప్పుడు ఇందులోంచి బయటకు రావాలని అనుకుంటాం. సుఖంగా ఉండేప్పుడు సో ఇందులోంచి బయటికి రావాల్సిందే. ఎందుకంటే అటాచ్మెంట్ ఈ సిన్ అని, ఈ మూల తలంపే అన్ని అరిష్టాలకి కారణం కాబట్టి దానిలో నుంచి విడుదలైతే కానీ మనకి సుఖం లేదు. కాబట్టి వీ షుడ్ రిమైన్ ఫోకస్డ్ దేర్. అండ్ రోజుకి కొంత ఏకాంతం, సైలెన్స్, సాలిట్యూడ్ మస్ట్. ఎందుకంటే మనల్ని మనం గమనించుకోవాలంటే ఏకాంతంలో ఉండవలసిందే. సో రోజుకి కొంత పీరియడ్ ఏకాంతంగా ఉండి మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే మెల్లగా భగవంతుడు మన ఒక్క తలంపు ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు అపారంగా దయ మనకే లోపల తెలుస్తూ ఉంటుంది. అక్కడి నుంచే ఇంకా అక్కడే ఉండాలనే తపన పుడుతుంది. అప్పుడు ఇంకా బయట విషయాల్లో మనసు వెళ్ళదు, సుఖపడిపోతాం.
మీరు ఇందాక ఇస్తారు ఆంటీ మనం చెప్పేటప్పుడు చెప్పాక అంటే జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కదా ఇలాంటి మీరు అన్నారు సుఖపడ్డది ఎప్పుడు. సో ఆ మాట వినని నా యొక్క టీచింగ్ అయితే ఎప్పుడు భగవంత్ దగ్గరే లాక్కుంటున్నాడు మనం 1 సెకండ్ కూడా వదిలిపెట్టలేదు మనం. తెలుస్తాను ఆల్వేస్ అంటే మనకంటే ఎక్కువ తొందర ఆయనకు నానే అనేవారు నీకంటే ఎక్కువ లెక్క భగవంతుడు నీ గురించి పెట్టుకున్నాడు. అయితే అలా ఉన్నప్పుడు భగవాన్ని అలా చూస్తూ కూర్చున్నాను లక్ష్మి. కూర్చుంటే భగవంతు చెప్పుకున్నాను, కష్టం వచ్చినా పర్లేదు తండ్రి, నాన్నగారు చెప్పినట్టుగా నేను నీ ఒడిలో ఉన్నాను, నీకు దగ్గరగా ఉన్నాను. ఇప్పుడు ఈ సెకండ్ నీ స్పర్శను అనుభవిస్తాను. కష్టం ఎందుకు వచ్చిందని నేను అడగను, ఎందుకంటే నీ బోధ ప్రకారం నేను చేసిన కర్మ ఫలితమే నాకు వస్తుంది కదా అని అలా లోపల భావిస్తూ ఉంటే భగవాన్ అన్నారు, బాగు నేను చెప్తున్నది ఏంటి, నువ్వేమో అర్థం చేసుకుంటున్నావు. కష్టం వచ్చింది, కష్టం భరిస్తున్నాను, నీకు దగ్గరలో ఉన్నానని ఆనందపడిపోతున్నావు. అది కాదు ఫైనల్ సొల్యూషన్, నీకు అది కాదు. నేను ఒకటి అడుగుతానని భగవాన్ నన్ను క్వశ్చన్ చేశారు. అయితే నాకు లక్ష్మి ఆ క్వశ్చనింగ్లో కూడా ఎవరికి ఏలా అర్థమైతే అలాగే బోధిస్తాడు. అంటే మన స్థితికి దిగొచ్చి బోధిస్తారు. సో ఆయన ఏమన్నారంటే, నీకు చీమ పాము రెండు ఒకేసారి కుడితే నువ్వు ఏ ఘాటుని మత్తు చేయించుకుంటావు? చీమ ఘాటుని గుర్తిస్తావా, పాము ఘాటుని గుర్తిస్తావా ముందు అని. అంటే భగవాన్ ఆటోమేటిక్గా పాము ఘాటుకి నేను మందు చేయించుకుంటాను, ఎందుకంటే అది ఎక్కువ ప్రమాదం అని తెలుసు కదా. నా ఎగ్జిస్టెన్స్, నా బాడీ ఎగ్జిస్టెన్స్ పోతుంది కదా. డెఫినెట్గా చీమ పుట్టిందనే విషయం అసలు నా గుర్తింపులోకే రాదు భగవాన్ అన్న కదా. అది నిజం కదా. మరి ఇప్పుడు నువ్వు పాము ఘాటును వదిలేసి చీమ ఘాటును గుర్తిస్తున్నావు. ఎలాగంటే నేను అరుణను ఒకదాన్ని ఉన్నాను, భగవాన్ కంటే వేరుగా ఉన్నాను ఈ సృష్టిలో. నాకు కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని నేను భరిస్తున్నానని అనుకుంటున్నావు. కానీ అరుణ అసలు భగవాన్ కంటే వేరుగా లేదనే విషయం నా బోధ. నువ్వు ఇది మరచిపోయి నాతో ఐక్యం అవ్వడం, నాతో ఏకంగా ఉండడం, నాలో ఉన్న సుఖాన్ని నువ్వు నీ సుఖంగా అనుభవించడం మానేసి నీకు అరుణకు సపరేట్గా సుఖం కావాలనుకుంటున్నావు. ఇది పాము కాదు. సో ఇమీడియట్గా నువ్వు నన్ను గుర్తించి నాతో ఐక్యమయ్యి నాలో ఏదుందో అది నీదిగా అనుభవించినప్పుడు అరుణ కరిగిపోతుంది. అరుణలో ఉన్న వేరు భావన ఎప్పుడైతే కలుగుతుందో అరుణ వాసనలు కూడా కరిగిపోతాయి. బ్యాగ్ కాలిపోతే బ్యాగ్లో ఉన్న వస్తువులు కూడా ఆటోమేటిక్గా కాలిపోతాయి కదా. ఆ స్ఫురణ రాగానే మైండ్ స్టిల్ అయిపోయింది లక్ష్మి. ఎంతసేపు అయిందో ఎంతసేపు ఆ బ్లిస్ ఉందో తెలియదు, కానీ ఆ హ్యాపీనెస్ ఆ మౌనం నాకు రుచి తగిలింది. ఓహో, ఈ ఏకత్వంలో ఇంత హ్యాపీనెస్ ఉందా. అరుణతో ఐడెంటిఫై అయితే వచ్చే దుఃఖాన్ని కోల్పోవడానికి భగవాన్తో ఐడెంటిఫై అయిపోయి అరుణను మరిచిపోతే ఇంత హ్యాపీనెస్ ఉందా అనే విషయం నాకు అనుభవంలో తెలిసింది. కాబట్టి ఇది నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఒకసారి కూర వండడం వస్తే అది రుచిగా అయిపోతే నెక్స్ట్ టైం ఈజీగా వండేస్తాను కదా. ఇంక నాకు ఏది వచ్చినా లైఫ్లో ఇంకా అంతే. అరుణ లేదు కదా, ఫేస్ చేసేవాడే అబద్ధమైనప్పుడు, అరుణ ఎగ్జిస్టెన్సే అబద్ధమైనప్పుడు. అంటే అరుణ ఎగ్జిస్టెన్స్ ఎలా అబద్ధం? ఇందాక ఒక పాయింట్, అరుణ ఎగ్జిస్టెన్స్ అరుణకు అబద్ధం. చూసేవాళ్ళు నిన్ను అరుణనే పిలుస్తారు, అరుణగానే ట్రీట్ చేస్తారు, భర్త భార్యగానే ట్రీట్ చేస్తారు, పిల్లలు అమ్మగానే ట్రీట్ చేస్తారు. అమ్మ నా పిల్లలకి ఇచ్చి నా పిల్లలకి వచ్చి నువ్వేం చేసావమ్మా ఇంకా చెయ్యి అంటారు. వాళ్ళు నన్ను భగవాన్ మీద గుర్తించక్కర్లేదు, నన్ను నేను అరుణను తీసేసుకుంటే చాలు. అది సాధన. దానికోసం పూజ, జపం, ధ్యానం, విచారణ ఏది అవసరమైతే అది చేయాలి. అది చేయిస్తాడు కూడా గురువు. ఇంకా ఆపే ప్రసక్తి లేదు. ఒక్కసారి నాన్నగారి దృష్టిలో పడిపోయామంటే మనల్ని ఇలా కూర్చొనివ్వరు కూడా లోపల. అంటే అమ్మ ఈరోజు మనసును వదిలేద్దాంలే అని అనుకోలేదు. డబ్బులు ఈ సెకండ్ దాని వెనకాల ఉంటుంది. ఇప్పుడు మనందరికీ అనుభవంలోనే ఉంది కదా ఆ వాచింగ్ అనేది. నాన్నగారు అంటారు, ఐసీయూలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ పేషెంట్ని
ఎలా జాగ్రత్తగా చూస్తారో నీ మైండ్ని నువ్వు అలా వాచ్ చేస్తూ ఉంటావు. ఏమి జరుగుతూ ఉంది దాంట్లో? నా సుఖానికి ఇది అవసరమా? ఇది నాకు సుఖాన్ని తెచ్చిపెట్టగలదా? నాకు దుఃఖాన్ని నిజంగా అండి ఒక తాడు మనకి సుఖాన్ని ఇవ్వలేదు, దుఃఖాన్ని ఇవ్వలేదు. అసలు అది చెల్లని నయా పైసా మీరా చెల్లని పెంకాసది నమ్మకమే. అనవసరంగా మనమే దానికి వాల్యూ ఇచ్చేసి మళ్ళీ దాంట్లోంచి వాల్యూ తీసేయడానికి సాధనలు, దానిలోంచి బయటికి రావడానికి సాధన. అసలు అది అదే కాదు మనకి, అది తెలుస్తుంది మనకి. అంటే ఈ స్ట్రగుల్స్ అన్నీ పడుతున్నప్పుడు నాన్నగారి బోధన శ్రవణం చేసి మననం చేయడం వల్ల, నాన్నగారిని ప్రేమించడం వల్ల ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. అంటే ప్రతి మాటలో మనం రివర్స్ చేసుకోవాల్సిందే, ప్రతి థాట్లో రివర్స్ చేసుకోవాల్సి. నేను నాన్నగారిని ప్రేమిస్తున్నాను కదా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమ రుచి తెలిపారు కాబట్టి అది కావాలి కాబట్టి ఇది జరుగుతూ ఉంది. దాంట్లో డోయర్షిప్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అన్ని సెటిల్ అయిపోయి ఆల్రెడీ మనం హ్యాపీగా ఉన్నాం. ఇది ఏంటంటే కృషి చెప్పినట్టు ఒక నాటకం జరగాలి కాబట్టి జరుగుతుంది అంతే. సినిమా విత్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్, బ్యూటిఫుల్ సన్సెట్స్, బ్యూటిఫుల్ పీపుల్, బ్యూటిఫుల్ డివోటీస్. ఎందుకు మనకి అందరికీ ఆధారం అంటే భక్తులు చూసరికి ఏం కావాలంటే నాన్నగారితో అసోసియేటెడ్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు రాగానే నువ్వు హ్యాపీ ఫీలింగ్ అంటే నాకు ఇక్కడ ఆనందం వచ్చేసింది శ్రీదేవి చూడగానే. అందరికీ ఆనందం వచ్చేసింది శ్రీదేవి. ఎందుకంటే నాన్నగారు అంటే ఆయన శరీరం ఒకటే కాదు, భక్తులంత శరీరాలు కూడా ఆయనే అనే ఫీలింగ్ మనకి ఎందుకు వచ్చిందంటే మన కుటుంబంతో కన్నా కూడా మనం ఎక్కువ భక్తులతోనే గడిపాము. మనది ఆత్మబంధం. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు రుణానుబంధాలు, మనం ఆత్మబంధువులే. అందుకు మనకు ఒకరినొకరు చూసేసరికి ఎందుకు ఆనందం అంటే వీఆర్ ఆల్ బ్లెస్డ్ బై ది హైయెస్ట్ పవర్. ఎవ్రీబడి ఈజ్. అయితే మనం రికగ్నైజ్ చేసేలాగా ఆయన పట్టుకుని మనల్ని ముద్దాడి మనకి గోరుముద్ద తినిపించి ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, యువర్ నెవర్ లోన్ అనే కన్విక్షన్ ఇచ్చేసారు. సో అందరం వచ్చేసి కూర్చున్నప్పుడు ఒకడు మిస్సింగ్ ఉంటే వాళ్ళ మీదే మనసంతా ఉంటుంది. ఎందుకంటే తప్పించేస్తున్నాం. మనం ఎప్పుడూ కనపడ్డామంట అవి కూడా చిక్కిపోయింది అది. అంటే మన తల్లి కనుక అలాగే కనిపిస్తుంది. అంటే మన మదర్ ఎలాగో మరి స్పిరిచువల్ మదర్ కదా. ఇదేంటి సార్ అందరూ వస్తున్నారు, డాక్టర్ కనపట్లేదు, శ్రీదేవి కనపట్లేదు, శ్రీదేవి కనపట్లేదు. అప్పుడు అనిపించింది అంటే మదర్, డివైన్ మదర్స్ మన వీళ్ళంతా. మీ పిల్లలే మీ పిల్లలు కాదు, మేము అందరం మీ పిల్లలు కదా అప్పటి నుంచి. అందుకే ఏంటంటే స్వేచ్ఛగా కూడా మేము ఏదైనా అనేస్తూ ఉంటాం మిమ్మల్ని. సో ఏంటంటే వీఆర్ అ వెరీ బ్యూటిఫుల్ డివైన్ ఫ్యామిలీ. వీ కెనాట్ బి అపార్ట్. సో ఒకరికొకరు మనం సహకరించుకుంటూ అప్లిఫ్ట్ చేసుకుంటాం. వస్తున్నాయి. కరెక్ట్. సో చూడంలో ఉష వస్తున్నాడు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎఫెక్ట్ కూడా నాన్నగారు వాడితో పెట్టించేస్తున్నారు. మరి ఎవరో మీరన్నట్టు ఎఫెక్ట్ కూడా లేదండి. అన్నట్టు కనిపిస్తుందిగా లేదు, అనిపిస్తుందిగా లేదు. ఎందుకు అడిగే అంటే అడుగు కూడా మళ్ళీ ప్రెషర్ పెట్టిస్తారు అక్కడి నుంచి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చి తీసుకొస్తాడు కూడా. ప్రెషర్ ఒకటే కాదు, ఒక క్లారిటీ ఇచ్చేసింది. ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకుంటూ ప్రాక్టికల్ గా నీకు బిస్టర్ వేసేసాను, వంట వండేసాను, బిస్టర్ వేసేసాను, అన్ని వడ్డించేసాను, తినిపిస్తాను కూడా. ఎంతమంటారు ఇక్కడ ఏంటంటే ఏకాంతంగా నీకు గమనించుకోవాలి. నువ్వు ఉన్నావా ఆయన ఉన్నారా గమనించు. ఆయనే ఉన్నారు. ఈ గొడవ చేసేదాన్ని చూస్తా ఉండు.
ఈ గొడవ చేసేదాన్ని చూస్తూ ఉంటే మళ్ళీ ఇబ్బందులు చూడకపోతే పడుతున్నారు మరి చూడటం వల్ల మరి ఇది చేస్తున్నాం ఇది తప్పు ఇది ఒప్పు తెలిసిపోతాను నేను చాలా బాగున్నాను, నేను చాలా బాగలేదు అని చెప్పేవాడు అబద్ధమని గ్రహించలేదు. నాకు చాలా నచ్చేసింది. ఈరోజు నాన్నగారు ప్రముఖాస్పత్రి చదివారు. అంటే మన మనసే మనం భావిస్తుంది, మన మనసే ఆనందంలో తీసుకెళ్తాయి. మనం ఎక్కడ ఉన్నామో మనం చూసుకోవాలి. భగవంతుడితో ఉంటున్నామా, జీవుడితో ఉంటున్నామా, మధ్యలో మనం పెట్టారు భగవాన్ పెట్టారు. నువ్వు ఆలోచించుకో, ఇవన్నీ నీకు నిజంగా కనిపిస్తున్నాయంటే మనం భగవంతుడు దూరం అయిపోయి అంటే అది భావిస్తున్నాయి అంతే లక్ష్యం ఏం లేదు. అంతే అంతే అందరికీ ఉన్న లక్ష్యం ఇవ్వట్లేదు. 2-3 నెలల నుంచి 5-6 నెలల నుంచి ఇలాంటిది మొదలైంది. లేదు, ఇప్పుడు లేదు, అయిపోయింది. ఈ రోజు అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు నాకు అది చెప్పేగానే హాయిగా ఉంది. చెప్పేగానే హాయిగా ఉంది. అంటే అదే షేరింగ్ అదే వల్ల మీద ఎఫర్ట్ చేసి కనిపిస్తుంది, అరుణ కనిపిస్తుంది అన్నట్టు లక్ష్మి ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఏంటి ఎవరి దోశారు నిన్ను సందటి దోశారు నీ సత్సాహం. అందుకే హోలీ కంపెనీ హైయెస్ట్ మెరిట్ దేనికి ఇచ్చారు అంటే నాన్నగారు సాధనలో హోలీ కంపెనీ మాత్రమే హైయెస్ట్ పాయింట్ ఇచ్చారు. ఎందుకంటే నీకు హోలీ కంపెనీ ఉంటే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ జరుగుతుంది. ఇప్పుడు నిన్ను పుష్ చేశారు, నువ్వు దిగే వరకు కూడా ఎందుకు ఇప్పుడు చెప్పడం ఏంటి, ఇంతకు ముందే చెప్పేసుకుంటే ప్రిపేర్ అవుతుంది కదా, వెళ్దామా వద్దా అనుకోవడంలో అప్పుడు ఈ మధ్య పొద్దున ఇచ్చేలేరు. ఇప్పుడు మధ్యాహ్నం వెళ్తావా అన్నారు. వెళ్తానక్క కాన్ఫిడెంట్గా వెళ్ళాలి కదా వెళ్తాను. సరే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ హాస్పిటల్కి వెళ్తే అక్కడ 5 అయిపోయింది. ఎప్పుడో 3ంటికి వచ్చేస్తాం అనుకుంటే 5 అయిపోయింది. 5 పోతుంది. మరి ఇంటికి వచ్చి మళ్ళీ మర్చిపోయి ఇంటికి రాగానే కవర్ కనపడుతుంది. వెళ్దామా వద్దా అనుకుంటూ కావాలి ఇచ్చి రావాలి కదా అని మళ్ళీ వచ్చాను. అంటే ఏదో ఒకటి తీసుకొస్తారు, ఏదో తీసేస్తారో అది యాక్చువల్గా అందరికీ అనుకోవడం ఇలా షేర్ చేసుకోవడం వల్ల అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనిపిస్తుంది. అంటే అదేం లేదా ఇప్పుడు ఇది ఉంటుంది, రేపు పొద్దున ఏముంటుంది. నాకు ఏం లేదు చెప్పేశాను కదా. అందుకే యాక్చువల్గా అందుకే భగవాన్ అన్నాడు తలంపు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. తలంపు శాశ్వతంగా ఉండదు, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. సో వచ్చిపోయే దాని మీద మనసు పెట్టడం మానే అన్నది. అందుకే వచ్చేది పోతుంది అని గుర్తించేసాం అనుకో అక్కడ ఇంత దుఃఖం రాదు. ఎందుకంటే వచ్చేదే కదా. ఇప్పుడు ఇవన్నీ తెలియవంటే మనకు తెలుసు అందుకే కొత్త అంటే తెలిసినా కానీ స్ట్రగుల్ వస్తుంది అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది రోజు ఇదే ఆలోచన. చెప్పేశాం కదా అయిపోయింది. అంటే చెట్టుకి పువ్వు పూస్తుంది, పువ్వులో నుంచే కాయ వస్తుంది, కాయ మెల్లగా ఎదిగి పండు అవుతుంది. సో మనం ప్రాసెస్ లో ఉన్నాం అంచేత స్ట్రగుల్ వస్తుంది. ప్రాసెస్ కంప్లీట్ అయితే స్ట్రగుల్ పడేవాళ్ళు లేడు ఇంకా. సో కంప్లీట్ అయ్యే వరకు సహనంగా ఉన్నాం. మరి సహనం 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 అందరూ ఒకలాగా ఉండలేక అంటే ప్రాక్టీస్ చేయాలి. అంటే సహనం అనే అందరూ ఒకలా లేకపోయినా సహనం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఉషా చాలా సహనంగా ఉండాలి. చాలా చూడు 10 రోజుల నుంచి ఎవరికి చెప్పకుండా మనం దీన్ని మన మైండ్తో మనం ఏమైనా సరే దీన్ని ఏదో చేస్తే ఏమి చేయక్కర్లే వీళ్ళకి షేర్ చేసేస్తే వదిలిపోతుంది. నిజంగా మైండ్ నుంచి వెళ్ళిపోయింది అన్ని బాగుంది అని రోజు అనుకుంటున్నాను. కానీ అయినా సరే నేను చేసిన తప్ప గొప్ప, నేను చేసేది రైటా ఇది ఇలాగే ఉండాలా అది అలాగే ఉండాలా అనుకుంటున్నాను కదా. మరి అనుకోవటమే తప్పని కూడా తెలుస్తుంది. చాలాసేపు ఆలోచిస్తున్నాను. రైట్ రాంగ్ అన్నది అసలు రైట్ రాంగ్ లేదు, జడ్జిమెంట్ లేదు అసలు లేదు. మన ఇద్దరిని ఎలా జడ్జ్ చేయకూడదు, మనల్ని కూడా మన సెల్ఫ్ జడ్జ్మెంట్, రాత్రి అదే సెల్ఫ్ పనిష్మెంట్ కూడా అవసరం లేదు. తప్పది కూడా. ఎందుకంటే మన నాన్నగారు అసలు ఏ రోజు తప్పని చెప్పలేదు కదా. ఏది మనం ఎలా ఉన్నా ఏది ఉన్నా ఇది రాంగ్ అని ఏ రోజు చెప్పలేదు. చాలా మనం పరిస్థితి వల్ల ఒకసారి ఇలా ఉంటాం, ఇంకొకసారి ఇంకోలా ఉంటాం. అది రైట్ రాంగ్ ఉండదు ఇక దాంట్లో. ఒక్కటే ఇది గుర్తిస్తే ఇది ముగింపు గురువుగా పెట్టేశారు. సంధ్య 3 పళ్ళు ఇచ్చి చెప్పే వాళ్ళకి ఇచ్చి రమ్మన్నారు.
సో 3 ముగ్గురికి ఇచ్చేసింది. సో ప్రీ డిటర్మిన్డ్ కదా. సో వచ్చాను అనేది దీనికే నాన్నగారు ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి ఏదైనా గిఫ్ట్ ఉంది ఇప్పుడు అశోక్ అక్బర్ దగ్గర పాడడానికి సింగింగ్ ఉంది, లక్ష్మి దగ్గర నవ్వించే స్వభావం ఉంది, అరుణ దగ్గర ప్రేమ ఉంది, దీప దగ్గర విచక్షణ ఉంది, అరుణాంటి దగ్గర డిటాచ్మెంట్ ఉంది. అలా ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కరికి సహజంగా పుట్టుకతో వచ్చేస్తుంది కదా. సో ఎవరిని ఎప్పుడు ఎలా చూసుకోవాలో అది డిజైన్ చేసి పంపించేశారు మనల్ని. సో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీనింగ్ కదా. సో నీకు ఇచ్చిన ప్రతి గిఫ్ట్ ఈశ్వరుడే ఇచ్చాడు, యు ఆర్ జీరో అని గుర్తుపెట్టుకో. మనకి ఏదన్నా ఒక విభూతి ఉంది అంటే మనకి అది భగవంతుడు ఇచ్చాడు, లేకపోతే మనకి లేదు. అంటే జీవుడు ఉన్నాడు అనుకుంటున్నాం కాబట్టి జీవుడుకున్న ఏమన్నా లక్షణాలు మెరిట్ ఉంటే అది ఈశ్వరుడు ఇచ్చిందే, మనకి స్వచ్ఛందంగా లేదు అని గుర్తించమన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్, యూ రిమెంబర్ దిస్. నీ ఐశ్వర్యమైనా, నీ ఆర్థిక పరిస్థితి అయినా, లేకపోతే నీ కుటుంబం అయినా, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడికి ఉన్నంత ప్రేమ మన పట్ల ఇంకెవరికీ ఉండదు, ఇది సత్యం. సో ఆయన ప్రేమతో మనకి ఇచ్చింది, మనల్ని పనిష్ చేయడానికి కాదు, ప్రేమతో ఇచ్చారని గుర్తించి ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ విచ్ యూ షుడ్ రిమెంబర్. రిమెంబర్ కాదు, బై హార్ట్. అంటే రిమెంబర్ అంటే మనసులో కాదు, హృదయానికి హత్తుకునేలా నువ్వు నమ్ము. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్. ఈశ్వర సంకల్పము అద్భుతంగా జరుగుతోంది. ఈశ్వర సంకల్పం అద్భుతంగా జరుగుతోంది. మనకి ఎలా అనిపించినా, మనం ఏమనుకున్నా. సో అనుకునేదాన్ని పక్కన పెట్టేసి ఈశ్వర సంకల్పాన్ని ఇష్టంగా ఆస్వాదించేస్తూ ఉంటే మెల్లమెల్లగా దానికి క్యూర్ అయిపోతాం ఈశ్వర సంకల్పానికి. దీనికి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నా హీరోకి నేను ఇలా ఉండడం ఇష్టం. నా హీరో అంటే నా గురువుకి నేను ఈ పరిస్థితుల్లో ఉండడం ఇష్టం. కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను. భగవానా, ఇది నీ సంకల్పమా? ఓకే, ఇట్స్ ఓకే, ఆల్వేస్ ఇట్స్ ఓకే. నువ్వు ఎలా పెట్టినా ఓకే. ఇక్కడ కూర్చున్నాము, ఇది భగవాన్ సంకల్పం. ఇంకో సెకండ్ ఎక్కడో నిల్చోబడతారు. అది నా భగవాన్ ప్లాన్. అది నా గురించి నా భగవాన్ ఇంత ప్లాన్ చేశారా? అది చాలా స్వీట్గా అనిపిస్తుంది అండి నాకు. అంటే సరెండర్ ఆటోమేటిక్గా అయిపోతుంది మనసు. అంటే మనసుకి పని ఉంటుంది. ఎందుకంటే పచ్చగడ్డి చూపించినట్టే, నువ్వు నారాయణగా ఇచ్చినట్టు. అని నేను ఇలా అదే. సో అంటే సరెండర్ ఈజీ అయిపోతుంది వెన్ యూ రికగ్నైజ్ ఇట్. పాట ఏం లేదు, గుర్తిస్తే అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్ అనేది గుర్తు పెట్టుకోమా అని చెప్పి కేవలం రాసేసుకుని కబోర్డ్ మీద అంటించి ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్, ఎవ్రీథింగ్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్ అని ఊరికే మనం చెప్పుకోవడం అనుకోవడం కాదు, కన్విక్షన్. అది రిపీటెడ్గా అనుకోవడం వల్ల అది ఎప్పుడుకోకపోతే ప్రాక్టికాలిటీ వస్తుంది. ఆ ప్రాక్టికాలిటీ వచ్చి మన సొంతమైన ఈజీ అయిపోయి ఎవరితో చెప్పేస్తాం మనం. కరెక్ట్. ఇదే మాట నేను ఇంటర్మీడియట్ లో ఉండగా దూరదర్శన్లో ఈయనెవరు పూనా ఆయన అంటే పేరు వాస్వాని, సాధు వాస్వాని అద్భుతం, సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉంటారు ఆయన. ఆయన చెప్తూ సత్సంగం నేను ఏదో చదువుకుంటున్నాను, అది రిపీటెడ్ గా ఏదో చెబుతున్నారని వెళ్ళాను, ఏం చెబుతున్నారో అని విన్నామని. లాస్ట్ లో ముగింపు ఏం చెబుతున్నారంటే ఆయన, మనకి ముగింపులో అన్నారు చెప్పుకుని ముగించుకుందాం. తుమ్హి మేరా సబ్ కుచ్ ప్రీతం, తేరీ ఇచ్చా పూరణ హో. ఈశ్వర సంకల్పమే జరుగుతుంది కదా, మనందరికీ తెలుసు. ఆయన ఏమంటారంటే ఈశ్వర సంకల్పం, మీరు రామనామం చేసుకుంటున్నారో, కృష్ణనామం చేసుకుంటున్నారో, శివనామం చేసుకుంటున్నారో, చేసుకోండి. ఇది కూడా మంత్రం కింద జపిస్తా ఉండండి. ఏంటి? తుమ్హి మేరా సబ్ కుచ్ ప్రీతం, తేరీ ఇచ్చా పూరణ హో. అంటే నువ్వే నా సర్వస్వం, నీ ఇచ్చే నెరవేరుగా. అప్పుడు ఇది మీరు చెబుతా ఉండండి. మీరు చెబుతున్నారు కానీ మీ హృదయంలో అది కాదు. యాక్చువల్ మీరు పైకి చెబుతున్నారు కానీ హృదయంలో అది కాదు. కానీ చెప్పండి, అందరి మీద చెబుతా ఉండండి. ఆ చెప్పేది గమనించి చెబుతా ఉండండి. అప్పుడు ఎప్పుడోకప్పుడు నీ ఆయన సంకల్పమే నీ సంకల్పం అయిపోతుంది, రెండు అనుసంధానం అయిపోతాయి. నీ సంకల్పమే నెరవేరుగాక. లెట్ దై విల్ బి డన్.
దై విల్ బి డన్, దై విల్ బి డన్. ఇది మనకి చదువుతుంటే ఆయన విల్లే జరుగుతుందని అవగాహన అయిపోతుంది. ఏదో రోజు అవగాహన అయిపోయినప్పుడు సుఖి అయిపోయాడు. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.